ఏంటంటారు? ఏంటి? నీ స్వరం తెలవాలి, చేతులు ఆడాలి, పరిపూర్ణంగా ఏక మనసుతో ఏకాత్మతో గంభీరంగా ఆయన్ని స్తుతించాలి, గణపరచాలి, కీర్తించాలి, ఆరాధించాలి. హల్లెలూయా. వచ్చిందే లేటు. ఏంటి నీ గోల? రేసి కీర్తనలు 41:1 బీదల్ని కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును అన్న మాట, ఈ ఒక్క మాటని మనమందరం కూడా స్పష్టంగా చూసుకుందాం. పరిపూర్ణంగా దేవుని విశ్వసించి నమ్మి ఆయన వెంబడిస్తూ ఆయన సన్నిధానంలో కొనసాగించబడుతున్న మనందరిలో ఎక్కడ కూడా చెడ్డ లక్షణాలు, చెడ్డ గుణము ఉండడానికి వీలు లేదు. అసలు ఒక క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవులు అనగానే ఎలాంటి వారు అంటారు? ఎలాంటి వారు? బైబిల్ ప్రకారంగా, పరిశుద్ధ లేఖన గ్రంథ ప్రకారంగా చూసుకుందాం. సమాజంలో అనేకులు క్రైస్తవులు కూడా ఉన్నారు, కానీ వారు కూడా అన్యుల వలె, వారు కూడా దేవుని ఎరగని వారి వలె, వారు కూడా స్వార్థ బుద్ధితో, వారు కూడా వారి సొంత పనులకే, వారి సొంతానికే, స్వార్థానికే పని చేసుకుంటూ తిరుగుతున్న చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. కానీ ఈ పూట దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రకారముగా, కేవలమైన పరిశుద్ధ లేఖన గ్రంథం ప్రకారముగా, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, చట్టాలు, ప్రతిదీ శాసనాల ప్రకారంగా, నియమ నిబంధనల ప్రకారంగా నడిచే ప్రతి ఒక్కరు, ఆయన రక్తంలో కడగబడిన వారు, ఆయన రక్షణ పొందిన ప్రతి క్రైస్తవులకు కలిగి ఉండవలసినది ఏంటంటే మంచి గుణ లక్షణాలు. హల్లెలూయా. గుడిసెలో ఉన్న పచ్చదన్నముతో తిన్న మంచి మనస్తత్వం కలిగి ఉంటే ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అవునా కదా? భవనాల్లో, బిల్డింగ్లలో ధనముతో, మంచి ఐశ్వర్యముతో, మంచి అధికారముతో ఉన్నా కూడా ఏ మంచి గుణ లక్షణం లేకపోతే ఏం లాభం అండి? అవునంటారా కాదంటారా? ఏం లాభం? ప్రతి ఒక్క మానవ జాతి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి తినడానికి కానీ, కట్టుకోవడానికి కానీ, ఉండడానికి కానీ, ఒక కుటుంబంగా ఉండడానికి కానీ కృపను మనమందరం ఒక దగ్గర నుంచి కృపను పొందుకుంటున్నాం. మన సొంతగా మనం బ్రతుకుతున్నామంటారా? ఎవరైనా నా సొంతంగా నేను బ్రతుకుతున్నాను, చాలా మంది అంటారు నా కష్టార్జితం నేను తింటున్నా నీకెందుకు అంటారు. అంటారా? అంటారా? నా కష్టార్జితాన్ని నేను తింటున్నాను, నీకెందుకు, ఇది నా సొంతం, ఇది నాది అంటారు. కానీ ఏది నీది కాదు, సమస్తం పైనుంచి వస్తున్న కృప వల్ల మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడదాం. పరిశుద్ధాత్మ దేవుని వల్ల మాత్రమే నువ్వు ఆయురారోగ్యాలు పొందుకుంటున్నావు, పని చేసుకోవడానికి బలాన్ని పొందుకుంటున్నావు, చూడడానికి దృష్టిని పొందుకుంటున్నావు. ఆయన ప్రమేయం లేకుండా ఎవరు ఆహారం తిని అరిగించుకొనుట సాధ్యము కాదు ఈ లోకంలో. ఆయన సెలవు లేకుండా ఏది బయటికి రాదు, లోపలికి రాదు. అవునా కాదా? ఏది బయటికి రాదు. నేను ఎప్పుడు వాక్యం చెప్పిన ఈ మాట మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఆయన సెలవు లేకుండా ఏది భూప్రపంచంలో చీకటి కానీ, వెలుగు కానీ, గాలి కానీ, నువ్వు నడవడం కానీ, నీ కళ్ళు తెరవడం కానీ, తినడం కానీ, అరిగించుకోవడం కానీ, మాట్లాడడం కానీ, చూడడం కానీ, నీ సహవాసం కానీ, కుటుంబంగా ఒకటిగా ఉండడం కానీ, నీ పిల్లలతో, నీ భార్యతో, భర్తతో, అన్నదమ్ముల, అక్కచెల్లెల, తల్లిదండ్రులతో ఉంటున్నావంటే గల కారణం దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆయన ప్రమేయం లేకుండా ఈ ప్రపంచంలో ఏది కూడా జరగదు, ఏది కూడా నష్టం కూడా, ప్రతీది కూడా ఆయన సెలవు ప్రకారంగానే ప్రతీది కూడా ఆశీర్వదించబడాలన్నా, మేలు కలగాలన్నా, దీవెన కలగాలన్నా, ఆరోగ్యం కలగాలన్నా. ఇందాక తల్లి సాక్ష్యం చెప్పింది. ఏం సాక్ష్యం చెప్పింది? 20 రోజులు అసలు మన మందిరానికి రాకంటే ముందు భయంకరంగా నిద్ర లేకుండా చాలా సమస్యతో, ఇబ్బందితో బాధపడింది. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టింది, ఎన్నో హాస్పిటల్ తిరిగింది, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మందిరానికి వచ్చింది, దేవుడి దగ్గరకు వచ్చింది, ఆయన సన్నిధికి వచ్చింది, అద్భుతకరంగా విడిపించబడింది. గత 20 రోజుల నుంచి మరలా నిద్ర పట్టట్లేదు. ప్రతి దినం వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు చేయడం, యాచనలు చేయడం, విడుదల ప్రకటించడం, పరిపూర్ణంగా దేవుని
దేవుడి సెలవు చేతే ఏదైనా టాబ్లెట్ వేసుకుంటే నిద్రపోయినావమ్మా? ఏ డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చాడా? ఏ మందులు ఇచ్చాడని ఎవరి ద్వారా మీకు నిద్ర వచ్చింది? ఆ పరిశుద్ధాత్మ దేవుని సెలవు ప్రకారం. గట్టిగా చప్పట్లు కొట్టాం. హల్లెలూయా, హల్లెలూయా. కంటి నిండా నిద్రపోవాలన్నా, నిద్ర లేవి జరగాలన్నా, లేకపోతే నువ్వు కడుపు నిండా తినాలన్నా, తిన్నది అరగాలన్నా, నువ్వు ఇంట్లోకి ఏదైనా వస్తువు తెచ్చుకోవాలన్నా, ప్రతిది కూడా యెహోవా సెలవు లేకుండా ఏది కూడా జరగదు. హాస్పిటల్ అడ్మిట్ అయిన వ్యక్తి బయటికి ఆరోగ్యంగా రావాలంటే ఆయన సెలవు కావాలి. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన వ్యక్తి బ్రతికి బయటికి రావాలంటే ఆయన సెలవు కావాలి. ఆయన సెలవు లేకుండా ఈ ప్రపంచంలో ఏది కూడా జరగదు. అలాంటి మంచి గుణ లక్షణాలు కలిగిన ఏకైక దేవుని విశ్వసించి ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాదాల చెంత చేరి ఆయన భిక్ష చేత బ్రతుకుతున్నాము. అవునా కాదా? ఆయుష్ అయినిస్తుంది, ఆరోగ్యం అయినిస్తుంది. ఈ రోజు నువ్వు లెగడానికి, పని చేసుకోవడానికి, మాట్లాడడానికి కుటుంబ సభ్యులు ఒక 10 మంది ఉండని, 20 మంది ఉండని, 2 ఉండని, 3 ఉండని, వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నావంటే కారణం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నాది 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 అనడానికి ఏది నీది కాదు. లోపల సమస్తం ఆయన ద్వారా కలిగింది. అంత మంచి యేసే దగ్గర నుంచే మనం అందరం పొందుకుంటున్నాం. పొందుకున్న మనం ఏం చేయాలి? ఇంకొకరికి ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. నీకు ఎంత డబ్బైనా ఉండని, నేనైతే చాలా చిన్న వయసులోనే ఈ గుణ లక్షణాన్ని అలవర్చుకున్నాను. ఎంతమంది అయినా రాని, లేకపోతే నా చేతిలో కొంత డబ్బైనా ఉండని, నాకు కలిగిన వస్త్రాలు ఒక 5 జతలో 10 జతలో ఉండని, లేని వారికి ఖచ్చితంగా ఇచ్చే మంచి గుణ లక్షణాలు అడవర్చుకున్నాం. కాబట్టి ఈరోజు ఈ స్థానంలో దేవుడు వచ్చాడు. హల్లెలూయా. లేదు అనడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎవరు వచ్చినా కూడా ప్రేమతో, ఇంకో కొన్ని గుణ లక్షణాలు చూపిస్తా నేను. మన ప్రేమమయుడైన యేసయ్య దగ్గర ఆయన ఎంత మంచిగా, అసలు ఆయనకి ఇచ్చే గుణం లేకపోతే, ప్రాణం పెట్టే గుణం లేకపోతే ఈరోజు మనందరం రక్షించబడే వారమే కాదు. హల్లెలూయా. ఆయన పెట్టిన ప్రాణము ద్వారానే ఈరోజు ఇక్కడ సంరక్షణగా బ్రతకగలుగుతున్నాం. ఒక నిరీక్షణతో పరలోక పట్టణానికి చేరగలుగుతామని ఒక ధైర్యాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటి? ఆ పరిశుద్ధుని ప్రాణ త్యాగం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి గంభీరంగా ఏకదాటిగా స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రాణ త్యాగం వల్ల ఈరోజు మనం జీవులమై నివసిస్తున్నాం. హల్లెలూయా. అలాంటి మంచి దేవుని కలిగిన మనందరిలో కూడా ఎక్కడ కూడా ఎంత నిన్ను చూస్తున్నాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 20వ వచనం నుంచి చదవండి. 22వ వచనం. గట్టి చదవాలి, అందరికి వినబడాలి. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేది కూడా లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక క్రైస్తవుల్లో మంచి మనస్సాక్షి, మంచి మనస్తత్వము, మంచి గుణలక్షణాలు అలవర్చబడాలంటే నీ మీదకి అగ్ని అభిషేకము చేత, ఆత్మ ఫలాల చేత ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ నింపబడాలి. హల్లెలూయా. దాతృత్వం కలగాలన్నా, దయాళుత్వం కలగాలన్నా, మంచి మనస్సాక్షి కలగాలన్నా, దేవుని మీద దృఢమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి
కాపాడుకోవాలన్నా, నమ్మకమైన విశ్వాసంతో కొనసాగించబడాలన్నా, పరిపూర్ణంగా ఆశా నిగ్రహంతో ఉండాలన్నా, సమాధానంతో నీ దగ్గర ఉన్న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరితో సమాధానంగా కలిగి నువ్వు జీవించాలంటే ఆత్మ ఫలాలు కలిగి జీవించాలి. హల్లెలూయా. చాలా మంది పెళ్ళైన వెంటనే ఒక ఫలం ఫలించాలి, గర్భ ఫలం నాకు కావాలి, భూ ఫలం నాకు కావాలి, ఇంటి ఫలం నాకు కావాలి అని చాలా మంది కోరుకుంటారా? కోరుకోరా? డాక్టర్ దగ్గరికి వెళ్తే శ్రేష్టమైన ఫలాలను తినాలి, రక్తాన్ని పొందుకోవాలి అన్నీ అంటారు. కానీ ఇక్కడ సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజుండి రేపు లయమైపోయే భూఫలమైనా ఏ ఫలమైనా ఈ రోజు ఉంటుంది, రేపు చాలా మంది భూముల కోసం చచ్చిపోయే వాళ్ళు లేరా? ఎన్ని న్యూస్లు చూస్తున్నాం మనం. కన్న తండ్రినే పిల్లలు కడమారుస్తున్నారు, ఆస్తి కోసం బంగారం కోసం తల్లిని చంపుతున్నారు, వరకట్నాల కోసం భార్యలను చంపుతున్నారు, భయంకరమైన సంబంధాలు పెట్టుకొని పిల్లలు అడ్డుగా ఉన్నారని పిల్లల్ని చంపుతున్నారు. చంపట్లేదా? ఇవన్నీ నష్టం కలిగిస్తాయేమో, కానీ నేను ప్రకటిస్తున్న ఈరోజు బైబిల్ లేఖన గ్రంథంలో, పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్న ఆత్మ ఫలాలు నీకు క్షేమాన్ని కలిగించేది. గట్టిగా చప్పట్లు కొడతాం. నీకు అభివృద్ధి పరిచేది, నిన్ను ఆశీర్వదించేది, నేను దీవించేది, మంచి మనస్సాక్షిగా నిలబెట్టైన రాజ్యానికి వారసులని చేసేది. హల్లెలూయా. 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ఎవరున్నారమ్మా 3 రోజుల నుంచి ఉపవాసం? 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరున్నారో చేతులు ఎత్తండి. మంచి యవన కాలంలో చప్పట్లు కొట్టండి. అంటే నాకే వినబడట్లేదు, పైన నాకే వినబడట్లేదు మీ చప్పట్లు. దేవుని సన్నిధి అంటే ఎంత ఉజ్జీవంతో వారం అంతా నీ ఇంట్లోనే గిరా 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 చుట్టూ 100,000 సార్లు తిరుగుతావు. నీ పిల్లల చుట్టూ తిరుగుతావు, పనుల చుట్టూ తిరుగుతావు, వంట రూమ్లో తిరుగుతావు, బెడ్ చుట్టూ తిరుగుతావు, బండి వేసుకొని రోడ్డు అంతా తిరుగుతావు. అప్పుడు మాత్రం బలహీనం ఉండదు. చేతులు ఎత్తంటే చాలా మంది చాలా నిర్లక్ష్యంగా నిలబడుతున్నారు. ఎంతమంది పైకి చేతులు ఎత్త, ఒక్క నిమిషంలో చేతులు పడిపోతాయా? ఒక్క నిమిషంలో చేతులు ఊడిపోతాయా? నీ చేతులతో పని చేసుకోవట్లేదా? నీ చేతులతో పరిగెత్తట్లేదా? నీ చేతులతో ఉద్యోగాలు చేసుకోవట్లేదా? నీ చేతులతో బలమైన పట్టుకోవట్లేదా? దేవుడి సన్నిధానంలో 2 చేతులు పైకెత్తండి అంటే ఎంత చెప్పినా కూడా చేతులు కిందకే పెడుతున్నారు. చప్పట్లు కొట్టండి అంటే చప్పగా చప్పట్లు కొడుతున్నారు. ఇక నీవు నీ క్రియల ప్రతిఫలమే నీవు అనుభవిస్తావు. వాక్యంలో స్పష్టంగా ఉందా లేదా? నువ్వెంత పని చేస్తే అంత జీతం ఇస్తాడా? లేకపోతే చెప్పండి. చిరంజీవి గారు చెప్పండి, రోజు పొద్దున్న లేవగానే పరిగెత్తుతుంటారు కదా. మీ దగ్గర కూలీలు ఉన్నారు కదా, వాళ్ళు పని చేస్తే నువ్వు జీతం ఇస్తున్నావా? ఆశమంచిగా ఆడుతూ పాడుతూ ఉంటే ఏదో నిర్లక్ష్యంగా వచ్చి కూర్చున్నారా లేదంటే జీతం ఇస్తున్నావా? పని చేస్తేనే కదా. యేసయ్య కూడా ఇక్కడ పరలోకాన్ని విడిచి సాక్షాత్తుగా ఆదివారాన్ని ఏం చేశాడంటే దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన దినాన్ని దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీద ప్రతి మందిర ఆవరణలో సంఘం మధ్యలోకి దిగొస్తాడు. ఎందుకు దిగొస్తాడు? ఎట్టో కట్ట కింద పడో మీద పడో వచ్చింది నా అమ్మ ఆశీర్వదించి పంపిద్దామని కూర్చున్నాడా దేవుడు? ఇక్కడ బలవంతంగా వచ్చిందిలే, నిర్లక్ష్యంగా వచ్చిందిలే, ఏదో ఎట్టొచ్చింది అట్ట కూర్చుంది, చప్పట్లు కొట్టట్లే, పాటలు పాడట్లే, ఆరాధన చేయట్లే, ఆత్మను పొందుకోవట్లే, 2 చేతులు పైకెత్తట్లే, నన్ను గణపరచట్లే, నన్ను స్తుతించట్లే, ఆరాధించట్లే, హృదయాలు తెరవబడట్లే, ఆత్మీయ నేత్రాలు అంతకన్నా తెరవబడట్లే. వచ్చామా పోయామా అంటే దేవుని ఆత్మ అభిషేకం నీ మీద కుమరించబడదు. దేవుని మేలును పొందుకోలేవు. దేవుడే మన గుడ్డోడు అనుకుంటున్నారా? కన్నులకు కనబడని సృష్టం అంటూ ఏది కూడా లేదంట యేసయ్యకి. హల్లెలూయా. నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావు? ఉద్యోగంలో ఎలా చలాకీగా ఉన్నావు? నీకు ఇష్టమైన వాళ్ళతో ఎంత మంచిగా చురుకుగా మాట్లాడుతూ తిరుగుతున్నావు? ఇల్లుని శుభ్రం చేసుకోవడానికి ఎంత ఆసక్తి చూపిస్తున్నావు? బలం లేకపోయినా శక్తి లేకపోయినా నీ పనంతా ఎలా ముగించుకుంటున్నావు? చూచుచున్న దేవుడు. అదే మందిర ఆవరణంలో నువ్వు హృదయాలు ఎలా తెరుస్తున్నావో, ఆయన మాట స్పష్టంగా విని నువ్వు ఎలా లేవబడుతున్నావో, ఆయన్ని స్తుతించడానికి ఎంత ఆశతో ఆర్భాటంతో చేతులు ఎత్తుతున్నావో, హృదయాలు తెరబడి
ఇంట్లోనైనా పరిస్థితులను బట్టి కన్నీరు గార్చుకుంటూ, ముసలి కన్నీరు గార్చుకుంటూ, ఏడ్చుకుంటూ, అత్త మీద కోడలు ఏడ్చింది, భర్త మీద భార్య ఏడ్చింది, తల్లిదండ్రుల మీద పిల్లలు ఏడుస్తారు. కానీ యేసయ్య సన్నిధిలో మాత్రం ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చరు. ఈరోజు నేను నా కుటుంబం క్షేమంగా ఉన్నామంటే, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే, మరలా తిరిగి విశ్రాంతి దినాన ఆరోగ్యంగా నీ పాదాల చెంతకు చేరమంటే కేవలం నీ కృపయ్య అని ఒక్క కన్నీరు కూడా కార్చలేని పరిస్థితే బండబారిన హృదయాల వల్ల నిలబడి ఆవలించుకుంటూ, కళ్ళు తెరుచుకుంటూ, రెండు చేతులు పైకెత్తమంటే ఎత్తకుండా నువ్వు అలా నిర్లక్ష్యంగా కూర్చోడం, నీ జీవితంలో కార్యాలన్నీ నిర్లక్ష్యమే అవుతాయి. ఏ కార్యాలు ముందుకెళ్ళవు. నీ ఆత్మాభిషేకంతో నింపబడదు. నీ కుటుంబమైన రాజ్యానికి చేరాలంటే నీవే నడుము కట్టాలి. ఆయన సన్నిధికి వచ్చిన నీవు, రక్షణ పొందిన నీవు ఎంత ఆసక్తిని చూపిస్తావో, ఎంత దేవుని వైపుకి చేతులెత్తుతావో, ఎంతగా దేవుని సన్నిధానంలో కన్నీరు కారుస్తావో, ఎంత ఏడవాలి. ఇన్ని సంవత్సరాలు అయిందయ్యా, ఇన్ని వారాలు అయిందయ్యా, నీ మంత్రి ఆవరణలో కూర్చుంటున్నాను కానీ స్వార్థంగా నేను నా ద్వారా ఒక్క ఆత్మ కూడా తీసుకురాలేకపోయా. ఒక్కరిని కూడా పరలోకానికి, పట్టణానికి చేర్చడానికి ఒక మార్గమును నడిపించలేకపోయా. నా కుటుంబాన్ని నడిపించలేకపోతున్నా, నా పిల్లల మార్గాలు సరిచేయలేకపోతున్నా. నా జీవితం ఇలా ఉందని ఒక్క కన్నీటి బొట్టు కూడా కాచలేని పరిస్థితిలో ఉంటే ఏ క్రైస్తవుడి మీదకి దేవుని ఆత్మ దిగిరాదు. ఎలా వచ్చామో అలా వెళ్తే దేవుడు ఆశీర్వదించడానికి ఉత్తిగా ఉండేవాడు కాడు. ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సర్వజ్ఞాని. హల్లెలూయా. అన్యాయాన్ని న్యాయంగా మార్చే దేవుడు మన దేవుడు కాదు. సత్యవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. హల్లెలూయా. సాంసనయ్య గారి దగ్గరకు వస్తున్నా, వాళ్ళు ఉపవాసాలు ఉంటున్నారు, యాచనలు చేస్తున్నారు, విజ్ఞాపనలు చేస్తున్నారు, నిద్రలు లేకుండా తిరుగుతున్నారు. నేను వెళ్ళిపోతా, పరలోకానికి వెళ్ళిపోతా అనుకుంటే భ్రమ, ఉత్తి భ్రమ. నువ్వెంత పని చేస్తావో దేవుడి సన్నిధానంలో, ఎంతగా దేవునికి అప్పగించుకుంటావో, ఎంతగా హృదయాన్ని తెరుస్తావో, ఆ పరిశుద్ధుడు దిగి వచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. హల్లెలూయా. పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర. స్కూల్లో పిల్లలు కొద్దిగా స్కూల్ డ్రెస్ బాగోలేకపోయినా, క్రమంగా చెబుతున్న పాఠాలు వినకపోయినా, ఉద్యోగంలో యజమాని పెట్టుకున్న ఉద్యోగస్తులని దృష్టి పెట్టి చూస్తున్నప్పుడు చక్కగా పని చేయకుండా టైంపాస్ చేస్తుంటే, సెల్ ఫోన్స్ చేస్తూ ఉంటే నిర్దాక్షిణంగా గెట్ అవుట్ అంటారు. అంటారా అనరా? నిర్దాక్షిణంగా పనిలోంచి తీసేస్తారు. కానీ ఇక్కడ దేవుడి సన్నిధానంలో ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు. చేతులు ఎత్తమంటే క్రమం ఉండదు. హల్లెలూయా చెప్పినప్పుడు స్తోత్రాలు చెల్లించరు. వాక్యం కరెక్ట్ గా చదవరు. ఒక పాట పాడడానికి ఇష్టపడరు. చప్పట్లు కొట్టడానికి ఇష్టపడరు. దేవుని సన్నిధానానికి అప్పగించుకొని ఆయనకి ఇచ్చే భాగములు కరెక్ట్ గా ఉండరు. సమయాన్ని ఇవ్వరు. కన్నీరు కార్చరు. హృదయాలు తెరవరు. కానీ కుటుంబం నిండా, ఒంటి నిండా ఆరోగ్యం రావాలి, కుటుంబం నిండా సంపద రావాలి, నా బిడ్డలు దీవించబడాలి, చదువులో మేలు కలగాలి, ఆరోగ్యాలలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి, అనేకులకు చెప్పుకోవడానికి మంచి స్థానంలో నేను, నా కుటుంబం ఉండాలని ఆశపడుకుంటూ వస్తారు. ఎందుకంటే ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు ఆ వాక్యాన్ని పట్టుకొని పరుగులెత్తుకుంటూ వస్తారు. ఎప్పుడు? కుదిరిన టైంలో, ఇష్టం వచ్చిన టైంలో. వీటన్నిటి ప్రకారంగా మన దేవుడు కార్యం చేస్తాడా? మళ్ళా దేవుని మీద నింద. ఏ నింద? ఎన్ని సంవత్సరాలైన దేవుడి మందిరానికి వెళ్ళి కార్యం జరగలే, ఎన్ని సంవత్సరాలైన దేవుడి మందిరానికి నా బిడ్డల భవిష్యత్తు బాగోలే, ఎన్ని సంవత్సరాలైతే నేను మందిరానికి వెళ్ళి ఇల్లే కట్టుకోలేకపోతున్నా, కుటుంబమే సక్కంగా లేదు. మొట్టమొదటిగా నీ విశ్వాసము, నీ ప్రవర్తన, నీ భక్తి జీవితం కరెక్ట్ గా ఉంటేనే ప్రతిది కూడా నువ్వు పొందుకుంటావు. ఆయన దగ్గర నుంచి వచ్చింది. హల్లెలూయా. ఏది క్రమంగా లేకుండా దేవుడిని అక్రమంగా దేవుని కార్యం చేయమంటే చేస్తాడా? చేస్తాడా? డాక్టర్ మాట అయినా కరెక్ట్గా వింటాం, స్కూల్లో టీచర్ల మాట అయినా కరెక్ట్గా వింటాం, ఉద్యోగ యజమాని మాట అయినా కరెక్ట్గా వింటాం, కట్టుకున్న భర్త మాట అయినా కరెక్ట్గా వింటాం. నిన్ను పుట్టించిన సృష్టికర్త మాట మాత్రం వినట్లే. ఆ పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఎవరైతే అప్పగించుకుంటారో వారి పట్ల దేవుడు ఉన్నతమైన కృప కలిగి ఉంటాడు. హల్లెలూయా.
ఎవరు విన్నది విన్నట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా చేస్తారో వారిని దేవుడు దీవిస్తాడు. నిర్లక్ష్యంగా నాకు ఆరోగ్యం బాగాలేదని నీ విశ్వాసంతో నువ్వు ఉంటే నీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఏది ఏమైనా దేవుడి సన్నిధానంలో గంతులేస్తూ, ఆరాధిస్తూ, ఆత్మతో నింపబడుతూ, సత్యముతో నింపబడుతూ, మొట్టమొదటిగా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన్ని నమ్మడానికి, విశ్వసించడానికి ముందు రండి. అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ అందరూ కూడా చెప్పాలి, ఒక పూర్ణమైన మనసు నాకు కావాలి నాయన. నీ మాట వినాలన్నా, నీ శక్తిని పొందుకోవాలని, సన్నిధిలో పాటలు పాడాలని, ఆరాధన చేయాలన్నా, నేను వెంబడించాలన్నా ఒక పూర్ణ మనసు నాకు కావాలి నాయన. పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన హల్లెలూయా. ఏముంది, మనం ఏం పాడుతున్నాం ఇప్పటిదాకా? ప్రేమించిన అధికముగా ఆరాధించు. గట్టి చెప్పండి అమ్మా. ఆరాధన ఎట్లా చేద్దామంట? ఆసక్తితో ఆరాధన చేస్తున్నామా? పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ప్రేమిస్తున్నామా? ఆయన వెంబడిస్తున్నామా? ఇంక కార్యాలు ఎలా జరుగుతాయి? స్వస్థపరచవాడవు నువ్వే, చూస్తున్నవాడవు నువ్వే, కాపాడుతున్నవాడవు నువ్వే, మాతో ఉన్నవాడవు నువ్వే, జయాన్నిచ్చేవాడవు నువ్వే అని పాడుకుంటున్నామే. కానీ పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, ఆసక్తితో ఆరాధన చేయలేని పరిస్థితి, వెంబడించలేని పరిస్థితి. ఇంకెక్కడి నుంచి వస్తాయి దేవుని గుణ లక్షణాలు మన మీదకి? ఎలా పొందుకుంటాం మనమైన ఆత్మఫలాలని? ఎలా మనమైన సన్నిధానంలో వెంబడిస్తాం? ఇక్కడ బీదలను కటాక్షించువాడు ధన్యుడు అంటున్నాడు దేవుడు. నీకు దేవుడు తినగలిగే స్తోమత, ఆ పరిస్థితి ఇచ్చినప్పుడు తినలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ పట్ల కనికరాన్ని చూపించాలి. హల్లెలూయా. విసుగుతో, విరక్తితో, సనుగుతూ, గొనుగుతూ ప్లేట్ నిండా అన్నం పెట్టినా, వస్త్రాలు ఇచ్చినా అది దేవుడి లెక్కలోకి వెళ్ళనే వెళ్ళదు. నువ్వు విసుక్కుంటూ, నెట్టేసుకుంటూ, చిరాకిచ్చుకుంటూ, ఇబ్బంది పడుకుంటూ, నీ హృదయం అంతా సనుగుతూ, గొనుగుతూ ఎవరికి సహాయం చేసిన ప్రతిఫలం ఉండదు. మంచి మనస్సాక్షి కలిగి, ఇక్కడ మంచి గుణ లక్షణాలు ఏంటి కలిగి? ఇక్కడ మళ్ళీ చదవమ్మా. మొట్టమొదటి ఏంటిది? అందరు చెప్పాలి, ఏంటిది మొట్టమొదటిది? ప్రేమ. హల్లెలూయా. ప్రేమ. ప్రేమ చాలు. ఒకటి మొట్టమొదటిది ఏంటిదండి? ప్రేమ అనే గుణ లక్షణాలు కలిగి ఉండాలి.
మన దేవుడు ఎవరు? ప్రేమామయుడు. హల్లెలూయా. ప్రేమపూర్ణుడు. హల్లెలూయా. ప్రేమామయుడు, ప్రేమపూర్ణుడు మన దేవుడు. హల్లెలూయా. చేతులెత్తండి. దేవుని స్తుతించడానికి చేతులెత్తమని ఎంతగా చెప్తున్నాను. చేతుల కింద. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మఫలాల్లో మొట్టమొదటిది ప్రేమ. ప్రేమ 2 అక్షరాలే కానీ ప్రపంచాన్ని మొత్తం మార్చేసింది. హల్లెలూయా. ఆ ప్రేమ చాలా శ్రేష్టమైంది, విలువైంది, స్వార్థము లేనిది, పరిపూర్ణమైన ప్రేమమైంది దగ్గర రక్షణ పొందిన మనందరము కూడా ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రేమతో సహాయం చేయాలి, ప్రేమతో ఆదుకోవాలి, ప్రేమతో కనికరాన్ని చూపాలి, ప్రేమతో దేవుని వెంబడించాలి, ప్రేమ చేత ఆయన పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని చదవాలి, ప్రేమతో ఆయన మందిర ఆవరణంలో పరిచర్య చేయాలి, ప్రేమతో కుటుంబంలో కలిసి ఉండాలి, పితరులని క్షమించగలగాలి. ఆ ప్రేమతో ఏం చేయాలి? శత్రువులను సైతము ప్రేమించి క్షమించగలిగే మంచి గుణలక్షణం కలిగి జీవితాంతం ఉండాల్సిందే. ఇది ఒక ఆజ్ఞ. హల్లెలూయా. ఖచ్చితంగా ఉండాల్సిందే. కాదు, ఉండాల్సిందే. ఎందుకంటే మన దేవుడు ప్రేమమయుడు. ఆ ప్రేమ ద్వారానే నువ్వు నేను రక్షించబడ్డాం. హల్లెలూయా. ఆ ప్రేమ లేకపోతే ప్రాణత్యాగం అనేదే ఉండేది కాదు. ఉండేదా? ఆ ప్రేమమయుడే లేకపోతే ప్రాణత్యాగం వచ్చేదా? మన నిమిత్తమై ప్రాణాన్ని అర్పించేవాడా? నరకాన్ని తప్పించే మార్గం దొరికేదా? నిత్య నరకంలో కాలాల్సిన మనందరినీ కూడా ఆ పరలోక పట్టణానికి చేరడానికి ఒక జీవ మార్గాన్ని ఏర్పరచడానికి గల కారణం ఏంటంటే 2 అక్షరాలు కలిగిన ప్రేమమయుడ యేసయ్య. హల్లెలూయా. ఆ ప్రేమ లేకపోతే వ్యర్థులమే. ప్రేమ ఎలా పనిచేస్తుందో తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. త్వరగా తీయాలి. ఒకటో వచనం నుంచి చదవండి. మనుషుల భాషతో, దేవదూతల భాషతో నేను మాట్లాడను. ప్రేమ లేని వాడునైతే రోగులు కంచును, గనగనలాడు తాళమున యుద్ధులు, ప్రవచించుచు కృపావరము కలిగి. 3వ వచనం చదువు. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే ప్రయోజనమేమీ లేదంట. ఇందాకే దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు. బీదల కొరకు ఆస్తంతా కూడా ఖర్చు పెట్టి కాల్చబడుటకు నీ శరీరాన్ని అంతా అప్పగించుకున్నా ప్రేమతో ఏది చెయ్యకపోతే వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ప్రేమ అనే గుణలక్షణం నీలో లేకపోతే, ప్రేమ అనే మంచి లక్షణంను కలిగి లేకపోతే, ప్రేమతో ఉండకపోతే లోపల సనుక్కుంటూ, కొనుక్కుంటూ, తిట్టుకుంటూ, విసుక్కుంటూ, విరక్తి చెందుతూ నష్టపోయిన ఇశ్రాయేలు జనాంగాలు మన కళ్ళ ముందున్నారు. సనిగారా లేదా? కొనిగారా లేదా? ఆ ప్రేమమయుడే దిగి వచ్చి వారిని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, తినడానికి ఆహారం ఇస్తున్నాడు, ఫరో సామ్రాజ్యం నుంచి బయటికి తీసుకొచ్చాడు, బానిసత్వం నుంచి తీసుకొచ్చాడు, అనేక మంది శత్రువుల నుంచి విడిపించాడు. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? సనుకుతున్నారు. సనుక్కుంటూ ఆరాధన చేస్తున్నారు, సనుక్కుంటూ దైవ జన్ దగ్గరకు వస్తున్నారు, కొనుక్కుంటూ గుంపులో గోవిందల గంటల్లో చేరిపోతున్నారు, సనుక్కుంటూ కొనుక్కుంటూ బలులు అర్పిస్తున్నారు. మంచి మనస్సాక్షి లేదు, ప్రేమ అనేది లేదు, పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించేవారుగా లేరు. కేవలం నామకవాస్తి క్రైస్తవుల వల్ల మాత్రమే ఇశ్రాయేల్లో ఉన్నారు. ఉన్నారా లేదా? స్పష్టంగా నిర్గమ కాండంలో స్పష్టంగా ఉంది ఇశ్రాయేలు జనాంగాలు.
ఇశ్రాయేలు జనాంగాలు ఏ విధంగా ఉన్నారో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడి రాసి ఉంచాడు. పరిపూర్ణంగా ఆ పరిశుద్ధాత్మ దేవుని లేఖన గ్రంథంలో ఇశ్రాయేలు మనకు సాదృశ్యంగా కనబడుతున్నారు. ఎలా కనబడుతున్నారు? ఇశ్రాయేలు జనాంగాలు ఎన్నో కార్యాలు పొందుకున్నారు, ఎన్నో మేలులు పొందుకున్నారు, భయంకరమైన బానిసత్వంలోంచి బయటికి విడిపించబడ్డారు. వాళ్ళ కళ్ళ ముందు అనేకమైన 10 తెగుల నుంచి బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. ఎరికో గోడ నిటారుగా నిలబడి వారు దారి కూడా వెళ్ళిపోగలిగారు. బండలోంచి నీళ్లు తాగారు, మన్నాను తిన్నారు, పూరేలు తిన్నారు. అయినా కూడా సనిగుతూ గొడుగుతూ దేవుని వెంబడించే వాళ్ళందరూ కూడా ఏ కార్యం పొందుకోకుండా మధ్యలోనే చచ్చిపోయారు. చచ్చిపోయారా లేదా? అసలు సనుక్కుంటూ గొనుక్కుంటూనే దేవుని ఆరాధించారు. గుంపులో గోవిందలాగా. మోసే దగ్గర ఉన్నారా లేదా? మాట్లాడండి అమ్మా. మోసే దగ్గర ఉన్నారా లేదా? మోసే నాయకత్వం కింద వీళ్ళందరూ ఉన్నారా లేదా? మోసే నాయకత్వం కింద ఉన్నారా లేదా వీళ్ళంతా? ఆయన రక్తం చేత కడగబడుతున్నారు. ఆయన మేఘం కింద బాప్తిసం తీసుకున్నారు. ఆయన ఇచ్చే ప్రతిదీ తింటూనే ఉన్నారు, తాగుతూనే ఉన్నారు, ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు, బలులు అర్పిస్తున్నారు దేవుడికి. ఎన్నో రకాలైన దశంభాగాలు తెస్తున్నారు, అన్నీ తీసుకొస్తున్నారు. చాలా మందిని చూస్తున్నా కళ్ళ ముందు సనుక్కుంటూ గొరుక్కుంటూ వస్తున్నారేమో, కానీ కనీసం హృదయాంతరంగంలో నుంచి ఆయన బలిపీఠం ఎదుట మీ అర్పణలు ఏవి కనబడట్లేదు, ఏవి కనబడట్లేదు. ఎలా మేలులు పొందుకుంటాం? ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏది చేసినా ప్రేమతో మాత్రమే చేయాలి. ప్రేమ ప్రపంచాన్ని గెలిపిస్తుంది. ప్రేమ ప్రతి పరిస్థితిని విడిపిస్తుంది. ప్రేమ కలిగి ఉంటే ప్రతి కుటుంబం కట్టబడుతుంది. ప్రేమ కలిగి ఉంటే ప్రతి జీవితం ఆశీర్వదించబడుతుంది. ప్రేమ లేకుండా నువ్వేమీ సాధించలేవు. ప్రేమ లేకుండా ప్రయోజనం లేదు. ప్రేమ లేకుండా నువ్వేమి చేసినా వ్యర్థమే. ఆయన లెక్కలోకి వెళ్ళదు. క్రైస్తవ జీవితం, క్రైస్తవ వ్యక్తి అంటేనే ప్రేమ నిలువెల్లా నింపబడి ఉండాలి. నీ మాటలో ప్రేమ కనబడాలి, నీ ఆతిథ్యంలో ప్రేమ కనబడాలి, నీ పలకరింపులో ప్రేమ కనబడాలి, నీ నడకలో ప్రేమ కనబడాలి, ఇతరులతో సహవాసంలో దైవికమైన దేవుని ప్రేమను కనపరచాలి. చాలా మంది నోటి నుంచి వచ్చే మాటలు భయంకరమైన మాటలు. పలకరింపులోనే ఒక వ్యర్థమైన దూషణలు ఉంటాయి. ఎదుటి వ్యక్తి కోపపరిచే మాటలు మాట్లాడతారు. క్రైస్తవ వ్యక్తి అంటే దీనత్వం కలిగి ప్రేమతో ప్రవర్తించాలి. హల్లెలూయా. ఆ ప్రేమమయుడి రక్తము చేత మనం ఏం చేయబడ్డాం? కడగబడ్డామా లేదా? ఆయన శరీరాన్ని తింటున్నామా లేదా? ఆయన రక్తాన్ని త్రాగుతున్నామా లేదా? ఏ ఒక చాలా బండ గుర్తు ఏంటంటే, నీ హృదయంలో ఒక వ్యక్తి మీద సనుగులున్నా, గొనుగులున్నా, ఒక వ్యక్తి మీద తిట్టుకుంటున్నా, ఒక వ్యక్తిని దూషిస్తున్నా, ఒక వ్యక్తిని తృణీకరిస్తున్నా, ఒక వ్యక్తి ఎంత అపాయం చేసినా, ప్రమాదం చేసినా, ఒక వ్యక్తిని కీడు కల్పించినా, ఒక వ్యక్తిని అపాయాన్ని కల్పించినా, ఒక వ్యక్తిని నిందిస్తున్నా, దూషిస్తున్నా, తిట్టుతున్నా, అవమానపరుస్తున్నా, నేను బాధపరిచి కూర్చపరిచి ప్రతి విధమైన దుఃఖకరమైన పరిస్థితులను నెట్టివేసినా నీలో ప్రేమ తగ్గడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎందుకంటారు? సాక్షాత్ నిదర్శనంగా పరిశుద్ధాత్మ దేవుడే నిలబడ్డాడు అక్కడ. ఎన్నో నిందలు, అవమానాలు, దూషణలు, బల్లెపు పోట్లు, భయంకరంగా ఉమ్మివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. అయినప్పటికీ కూడా ప్రేమనే కనపరిచాడు. చివరి శ్వాస వరకు ప్రేమతోటే దేవుడు అందరి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమను చూపించాడు, ప్రాణాన్ని అర్పించాడు. మనందరం ఏమైపోతామో మరలా ఆదరణకర్తగా దిగిరాడానికి, మనకు ఒక పునరుద్ధానాన్ని బలాన్ని ఇవ్వడానికి, మనల్ని ఆయన రాజ్యానికి సిద్ధపరచడానికి మరణాన్ని తిరిగి లేచాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. సమాధి నుంచి మరలా తిరిగి లెగడానికి గల కారణం ప్రేమ. హల్లెలూయా. ఇక అందరికీ చెప్పాను కదా, తిరిగాను కదా, సేవ చేశాను కదా,
ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఎన్నో స్వస్థతలు అన్ని చూపించాడు. అందరితో మాట్లాడాడు, శిష్యులను తయారు చేశాడు, ఆయన వాక్యాన్ని ప్రకటించాడు, రాజ్యం గురించి చెప్పాడు, తండ్రి గురించి చెప్పాడు, పరలోక పట్టణాన్ని గురించి చెప్పాడు. సిలువలో కూడా ప్రేమను కనపరిచాడు. సిలువలో దేవుడు శ్రేష్టమైన 7 మాటలు పలికాడు. ఇక ఆరోహణమై వెళ్ళిపోవచ్చు కదా, మరలా తిరిగి ఎందుకు రావాలి? మరలా తిరిగి ఆ పునరుద్ధానపు బలాన్ని పొందుకొని మరణాన్ని గెలిచి ఎందుకు లేచాడు అనుకుంటున్నారు? నీ కోసం, నా కోసం వెళ్ళిపోయిన వ్యక్తి, ప్రాణాన్ని అర్పించిన వ్యక్తి పరలోకంలోనే ఆగిపోకుండా మరలా తిరిగి సమాధిని గెలిచి లెక్కడానికి గల కారణం ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ పూర్ణి వెంబడిస్తున్న మనందరిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వార్థపూరితమైన ప్రేమ ఉండడానికి వీల్లేదు. నటించే ప్రేమ అవసరం లేదు. క్రైస్తవులుగా దేవుని వెంబడించి నిక్కచ్చిగా ఆయన వెంబడిస్తున్న ప్రతి ఒక్కరిలో ఉండాల్సింది ఖచ్చితంగా ఒక ఆజ్ఞ ప్రకారంగా నీలో ఏ వ్యతిరేకమైన మనసు. ఒకటి మాత్రం మీరు అనుకుంటున్నారు, నేను లోపల తిట్టుకునే ఎవరికి తెలుస్తుంది? లోపల గొనుక్కుంటూ సనుక్కుంటూ తిరుగుతున్నది ఎవరికి తెలుస్తుంది? ఇక్కడ కూర్చున్న నేను వ్యతిరేకిస్తూ తోటి విశ్వాసితో నేను ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అన్నయ్య, ప్రైజ్ లార్డ్ అమ్మ, ప్రైజ్ లార్డ్ అయ్యా అంటూ పైకి మాత్రమే పెదవులతోటి ప్రేమను కనపరిచి అంతరంగంగా నువ్వు ఏ దుర్భాషలాడుతున్నావో, ఏం సనుగుతున్నావో, ఏం గొనుగుతున్నావో, ఏం వ్యతిరేకిస్తున్నావో, ఏం అసహించుకుంటున్నావో, ఏ మొహాన్ని తిప్పుకుంటున్నావో, ఏ చిన్నపుచ్చుకుంటున్నావో, ఏ రకంగా ప్రవర్తిస్తున్నావు, ప్రతి ప్రవర్తన దైవికమైన దేవుని సన్నిధిని సంఘాన్ని నడిపిస్తున్న సేవకులకి బయలుపరుస్తాడు. సాక్షాత్తు యేసయ్యే నీ అంతరంగాన్ని పరీక్షించి చూచి కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. ప్లెయిన్ గా అత్తతో ఎలా ఉంటుందో కోడలు, కోడలతో అత్త ఎలా ఉంటుందో, తల్లితో కూతురు ఎలా ఉంటుందో, అన్నతో చెల్లి ఎలా ఉంటుందో, భార్యతో భర్త ఎలా ఉంటుందో, స్నేహితులతో నువ్వు ఎలా కలిసి జీవిస్తున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో, ఎలా వండి పెడుతున్నావో, ఎలా ఆతిథ్యం ఇస్తున్నావో, ఇంటికి వచ్చిన వారిని ఎలా పలకరిస్తున్నావో, సేవకులు ఏ విధంగా ఆహ్వానిస్తున్నావో, అంతకంటే ముందుగా పరిశుద్ధాత్మ దేవుని మోకరించినప్పుడు ఏ మనస్తత్వం కలిగి నువ్వు దేవుని ఆస్వాదిస్తున్నావో కూడా చూస్తున్నావు. హల్లెలూయా. చూచే దేవుడు మన దేవుడు. నీ ఆలోచనలకు రాకముందే నీ అన్ని కూడా ఎరిగిన దేవుడు మన దేవుడు. దాన్ని బట్టి కార్యాలు పొందుకుంటావే తప్ప నాకు రాట్లే, నా కార్యాలు జరగట్లే, మేలు పొందుకోవట్లే, నేను ఏ మాత్రములు కూడా కార్యం జరగట్లే అని చెప్పుకొని తిరిగితే వ్యర్థం. ఎన్ని సంవత్సరాలైనా వ్యర్థమే. నామకార్థంగా వచ్చి కూర్చొని, బలవంతంగా వచ్చి కూర్చొని ఎక్కడో అట్లా వెళ్ళిపోతే వ్యర్థం. ఏ ఆదివారం కూడా దేవుళ్ళకి వెళ్ళదు. పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో దేవుని వెంబడించాలి. ప్రేమ కలిగి దేవునితో ఉండాలి, అందరితో ఉండాలి. ఏది శాశ్వతం అండి? లోకం మనకు శాశ్వతమా? డబ్బు శాశ్వతమా? కులం శాశ్వతమా? చాలా మంది టీవీ న్యూస్ పెడితే ఎన్ని కారణాలు. కులాంతర వివాహాలు చేసుకున్నారని కూతుర్ని మాత్రం సేవ్ చేస్తూ అల్లుండని చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇద్దరిని చంపేవాళ్ళు ఉన్నారు. ఎంతమంది చచ్చిపోవట్లేదు? డబ్బు శాశ్వతమా? కులం అంటున్నారు. ఏ కులం నిన్ను కాపాడుతుంది? ఏ కులం ఆపదల్లో రక్షిస్తుంది? పెళ్లిలోకి వచ్చేసరికి కుల పెద్దలు అంటారు. ఎవరిని కుల పెద్దలు ఉండొద్దు అని అనట్లే. కుల పెద్దలు పెట్టే ఆచార భక్తులను పాటిస్తున్నారు క్రైస్తవులు. ఆచారాలను పాటిస్తున్నారు. కుల పెద్దలు ఏదో చెప్తారు, ఆచారాలన్నీ దేవుని వదిలిపెట్టి, సేవకులను వదిలిపెట్టి, సంఘాన్ని వదిలిపెట్టి, క్రమాన్ని వదిలిపెట్టి, దైవికమైన దీవెని వదిలిపెట్టి, అసలు వివాహం కావడానికి మంచి వరుడు వధువు జతపరచబడ్డానికి కన్నీరు గార్చేదేమో సేవకులు, సంఘం. ఉపవాసం ఉండేదేమో సేవకులు, సంఘం. కార్యం జరిగించడానికి, పెళ్లి సంబంధం కుదరడానికి ప్రయాసపడి, నిద్ర లేకుండా, ఆహారం లేకుండా ప్రయాసపడుతూ కుటుంబాలుగా సంఘాల నుంచి ఇంట్లో ఏ చేతి సంఘం? క్రైస్తవులు. ఉపవాస కూడికలు పెట్టేది దైవ సేవకులు. వీటన్నిటిని పక్కన పెట్టి మంచిగా తిని తాగడానికి, గొడవలు పెట్టడానికి ఉన్నది. లాక్కోవడానికి వచ్చే కుల పెద్దల్ని కూర్చోబెట్టి ఆచారాలు చేసుకుంటూ సేవకుల్ని పక్కకు దోసేస్తున్నారు, సంఘాలని పక్కకు దోసేస్తున్నారు. జాగ్రత్త. ఏ ఇంట్లో వివాహ కార్యాలు జరగాలన్నా, శుభకార్యాలు జరగాలన్నా
గృహప్రవేశాలు జరగాలన్నా, ఏది నువ్వు ఇల్లు కట్టుకోవాలన్నా, పిల్లకి పెళ్లి జరగాలన్నా, డబ్బు సంపాదించాలన్నా ఏ ఒక్క వ్యక్తి, ఏ నరుడి ద్వారా సాధ్యమవుతుంది? ఏది సాధ్యం కాదు, పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే. అజ్ఞానంగా క్రైస్తవ్యంగా వెంబడించడానికి వీల్లేదు, అజ్ఞానంగా పరుగులెత్తడానికి వీల్లేదు. ఏ కార్యం చెయ్యాలన్నా ఏ మనుషులు కాదు నేను రక్షించేది, ఏ మనుషులు కాదు నేను కాపాడేది, ఏ వ్యక్తి కాదు నేను బయటికి తీసుకొచ్చేది. ఇల్లు 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 అని ఇంట్లో కూర్చొని దేవుడి మందిరానికి రాలేవు. ఇల్లు ఇల్లు అని కూర్చొని దేవుడి సన్నిధిని ఆస్వాదించలేవు. ఆయన పాదాలు సంపూర్ణంగా పట్టుకోలేవు. ఆదివారం తిప్పికొట్టి ఒక 2 గంటలు లేకపోతే 3 గంటలు మందిరానికి రావడానికి సాకులు, మందిరానికి రావడానికి అయిష్టత, మందిరానికి రావడానికి ఏ మాత్రం కూడా ఏదో పని పరుగులెత్తారు. మళ్ళా సోమవారం నుంచి శనివారం వరకు ఇంట్లోనే కనపడారు. ఇంట్లో అసలు ఉంటారు, ఇంట్లో వ్యక్తులతో ఉంటారు. ఉద్యోగాలని, పనులని, స్కూళ్ళని, కాలేజీలని ఎంత చలాకీగా, ఎంత చురుకుగా, భయంతో పరుగులెత్తుతారు. వెళ్ళకపోతే నా కుటుంబం ఎలా పోషించబడుతుంది అని అనుకుంటున్నాను. యేసయ్య సన్నిధి లేకపోతే నువ్వు ఎంత పరుగులెత్తినా ఏదో ఒక దగ్గర ఆగిపోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మాత్రం కూడా సంతోషం ఉండదు, ఏ మాత్రం సమాధానం ఉండదు, ఏ మాత్రం కూడా ప్రయోజనం అనేది లేదు. ఆయన సన్నిధి చాలా శ్రేష్టమైంది, అమూల్యమైంది. ఆ దేవుడు మనల్ని నమ్ముకున్న దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు చాలా పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరికి మనం ఎలా రావాలి, ఎలా ఉండాలి? ప్రేమతో పరిగెత్తుకొని రావాలి. ఎవరిని వెంబడిస్తున్నామంటే ఏసైని చెప్పుకొని తిరగడం కాదు, చేసి చూపించాలి. కనపరిస్తేనే కదా. నా మీద నీకు ఎంత ప్రేమ ఉంది, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందని ఒక భార్య భర్తను అడుగుతుందా? అడగదా? ప్రేమించిన వ్యక్తి ఖచ్చితంగా నా కోసం నువ్వేం చేస్తున్నావు, అసలు నన్ను ప్రేమిస్తున్నా అని అంటావు. కానీ ఏ ప్రేమ కనబడుతుంది నీలో? ఏ ప్రేమ కనబడట్లే. నా కోసం పరిగెత్తుకొని వస్తున్నావా? నన్ను చూడ్డానికి వస్తున్నావా? నన్ను పలకరించడానికి వస్తున్నావా? నాతో సమయాన్ని గడపడానికి వస్తున్నావా? నాకేమైనా పట్టుకొని వస్తున్నావా అని ఖచ్చితంగా ఒక వ్యక్తి నిలదీసి అడుగుతున్నట్టే దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. నన్ను ప్రేమిస్తున్నా అంటున్నావు. ఏ మనస్తత్వంతో వస్తున్నావు? ఏ విధంగా వస్తున్నావు? ఎలా నా మీద ప్రేమను కనపరుస్తున్నావు? నన్ను పలకరిస్తున్నావు? దాఖలున్నాయా? నాతో మాట్లాడుతున్నావా? నన్ను పలకరిస్తున్నావా? నేను మాట్లాడితే వింటున్నావా? నాకు సమయాన్ని అనుగ్రహిస్తున్నావా అని సాక్షాత్తు దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. చెప్పగలుగుతామా మనం? నేను యేసయ్యని ప్రేమిస్తున్నా ఖచ్చితంగా అని చేతులెత్తండి, గుండె మీద చెయ్యేసుకొని చేతెత్తండి. ఖచ్చితంగా నేను యేసయ్యని ప్రేమిస్తున్నా. ఎలా ప్రేమిస్తున్నా? ఈ లోకంలో మనుషుల కోసం మనుషులను ప్రేమిస్తేనంట వాళ్ళ గుణలక్షణాలు ఎంతమందికి చెప్పుకుంటారు. నా భర్త చాలా మంచిది, చాలా ప్రేమగా చూసుకుంటాడు, నా భార్య చాలా మంచిది, నా తల్లిదండ్రులు చాలా మంచోళ్ళు, చాలా మంచి గుణలక్షణాలు ఉన్నాయి, ఒకరికి పెట్టేవారిగా ఉంటారు, నేనే తరుగుతా తెచ్చిస్తారు. వ్యక్తుల గురించే చెప్పుకొని తిరుగుతున్నావే కానీ నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు పలకరించకపోయినా, సనుగుతూ గొనుగుతూ అయిష్టంగా వచ్చి కూర్చున్నా, ఈరోజు జీవంగా ఉన్నావంట ఆ ప్రేమ మాత్రమే. గట్టిగా చప్పట్టుకోండి. కేవలం ఈ రోజు నువ్వు బ్రతికున్నావంటే కేవలం ఆయన ప్రేమ. నీలాగా సనుక్కుంటూ కొనుక్కుంటూ ఒక్క నిమిషంలో నీ మనస్తత్వాన్ని చూసి వెంటనే రెప్ప పాటన తోసేసినట్టయితే ఈ పాటికి పాతాళంలో కనబడేవాడు. అవునా కదా? పాతాళంలో కనబడే భార్యకు భర్త నచ్చకపోతే విడాకు, పిల్లలకి తల్లిదండ్రులు నచ్చకపోతే ఖచ్చితంగా వేరే కుటుంబాలు పెడుతున్నాయి. ఎంతో మంది అక్క చెల్లెలు అన్నదమ్ములు విడిపోతున్నారు, స్నేహితులు విడిపోతున్నారు నచ్చకపోతే. కానీ నువ్వు నీకు యేసయ్య నచ్చినా నచ్చకపోయినా యేసయ్య దగ్గరికి నువ్వు పరిపూర్ణమైన ప్రేమ చూపించకపోయినా ఈరోజు బ్రతికి ఉన్నావంటే, తింటున్నావంటే, ఒక కుటుంబంలో ఉన్నావంటే, ఒక భర్త దగ్గర నీవు నివాసం చేస్తున్నావంటే గల కారణం యేసయ్య. ఆయన ప్రేమ లేకపోతే ఈరోజు నువ్వు బ్రతికి బట్ట కట్టేదానివే కాదు.
అంతటి ప్రేమ నీ మీద కనపరుస్తుంటే నువ్వే ప్రేమ చూపిస్తున్నావు? ప్రేమ చూపించకపోయినా అలా కూర్చుంటే చాలు, కానీ ఎన్ని నిందలేస్తున్నావు? ఆ ప్రేమమైన ఎన్ని నిందలేస్తున్నావు? ఎన్ని సంవత్సరాలైంది కార్యాలు జరిగాయి, ఏ మేలు జరగట్లే, ఏ దీవెన రావట్లే, ఏ రోగము పోవట్లే. అసలు బ్రతికుండడమే చాలా కష్టం. అసలు ఈ రోజు నీ భర్తతో ఉండడమే భయంకరమైన పరిస్థితిలో నువ్వు అసలు ఉండాల్సిన పరిస్థితే కాదు, కానీ ఉన్నావు. కారణం యేసయ్య. హల్లెలూయా. వింటున్నారా అందరూ? వింటున్నారా? యేసయ్య మీద సాకులు చెప్పుకుంటూ తిరుగుకుంటూ సనుక్కుంటూ కొనుక్కుంటూ యేసయ్యని నిందించుకుంటూ అవమానపరుచుకుంటూ ఏ ప్రయోజనం, ఏ ఆశీర్వాదం, ఏ దీవెన నీ జీవితంలో రాదు. ఇక్కడ కాదు వీసా తీసుకొని అమెరికా వెళ్ళు, ఇక్కడ కాదు లండన్ వెళ్ళు, ఇక్కడ కాదు భూప్రపంచ భూమి అంత చివరి కొనదాకా వెళ్ళు. యేసయ్యని తృణీకరించి బ్రతుకుతానని గర్వంగా నువ్వు పెరవిగెళ్ళినా ఎక్కడ ఏ మేలు పొందుకోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సమస్తాన్ని చూసి ఇశ్రాయేల్ని కాపాడువాడు. చెప్పాలి, అందరు గట్టి చెప్పాలి. ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. నిద్రపోకుండా నీ మీద దృష్టి పెడుతున్నాడు. హల్లెలూయా. నేను పోషించడానికి బయటికి వెళ్ళిన నీ భర్త అలిసిపోయి వచ్చి పడుకుంటాడు. ఎంతో ప్రేమించిన భార్య, అపురూపంగా అందాన్ని చూసి ప్రేమించిన భర్త, మంచి గడ్డ తీసుకొచ్చిందని నా భార్య ప్రేమించిన రెప్పు కూడా మోయకుండా చూడగలుగుతాడా? చెప్పండి, కాపాడగలుగుతాడా? నాకు నిద్ర పట్టట్లేదంటే ఆయన ఎప్పుడో నిద్రపోతాడు. పిల్లలకు బాగోలేదంటే ఏ తల్లి కూడా రెప్ప కునుకుపాటు వేయకుండా కూర్చుంటుందా? నేను ప్రకటిస్తున్న యేసయ్య పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలు కునుకుపాటు కూడా వేయకుండా నీ మీద కనుదృష్టి పెట్టాడు. హల్లెలూయా. ఆయన కనుదృష్టి ఉంది కాబట్టి నువ్వు బ్రతుకుతున్నావు. ఆయన కనుదృష్టి ఉంది కాబట్టి నువ్వు ఈరోజు జీవంతో ఉన్నావు. ఆయన కనుదృష్టి కాబట్టి, ఆయన కుడకలేదు కాబట్టి, కుడకలు కాబట్టి ఈరోజు తింటున్నావు, తిరుగుతున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఆ స్వరం ఇచ్చింది యేసయ్యని స్తుతించడానికి, గణపరచడానికి. పిచ్చి పిచ్చిగా ఎవరెవరితో మాట్లాడుతూ దేవుడితో మాట్లాడరు చాలా మంది. దేవుడి సావాసాన్ని కోరుకోరు, దేవుడి సన్నిధికి రారు, దేవుడిని ఇష్టపడరు. ఎన్నిసార్లు గద్దించినా కూడా ఇటు విని ఇటు వదిలేస్తారు. దురద చెవులు కలిగిన వారిని యేసయ్య అంట చూసి 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 అసలు పట్టించుకోవడమే మానేసి వదిలేస్తారు. యేసయ్య పట్టించుకోకపోతే ఏ నరుడైనా పట్టించుకోగలుగుతాడా నిన్ను? ఎవరన్నా కనికరం చూపించగలుగుతారా? ఏ సహాయమైనా నీకు అందుతుందంటారా? సంఘస్థులు కాకపోతే నాకు ఎవరైనా సాయం చేస్తారు, సేవకులు మాట్లాడకపోతే నాతో మాట్లాడడానికి కోకొల్లలు ఉన్నారు. నష్టపోతావు, జాగ్రత్త. లోతు అలాగే వెళ్ళిపోయాడా లేదా? వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? శాపానికి వెళ్ళిపోయాడు, శాపగ్రస్తుడయ్యాడు. జాగ్రత్త. గుండెల్లో భయం పెట్టుకొని దేవుని వెంబడించాల్సిన రోజులు. ప్రేమతో దేవుని వెంబడించాలి, పూర్ణ మనసుతో దేవుని వెంబడించాలి, పూర్ణ ఆత్మతో దేవుని వెంబడించాలి, ఆ శక్తితో దేవుని ప్రేమించి ఆయన కనపరచాలి. అప్పుడే నీకు జీవం, క్షేమం, రాజ్యం. హల్లెలూయా. ఆ రాజ్యం నీకు అనుగ్రహించబడాలంటే దేవుని ప్రేమించకపోతే నీకేమీ రాదు, దొరకదు. టైం పాస్ చేస్తున్నా కదా, మంచి ఎవరి కాలంలో ఉన్నా కదా, మాకు కొత్తగా పెళ్ళైంది కదా, మేమిద్దరమే కదా, మేము ముగ్గురమే కదా, ఆడాల్సిన పరిస్థితి, పాడాల్సిన పరిస్థితి, తినే సమయం ఇది, ఆరోగ్యం పొందుకోవడానికి పడుకునే సమయం ఇది, గుట్లో పెట్టలాగా ఇంట్లోనే ఉండే సమయం ఇదని పెరవిగు. నీకు ఇష్టం వచ్చింది తిరుగు, తిను, ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపో. ఫంక్షన్లకు మాత్రం ఏకదాటిగా పరుగులెత్తుతాం. ఏం ఆలోచించవు? ఇల్లు ఆలోచించవు, వాకిలు ఆలోచించవు, భర్తను ఆలోచించవు, భార్యను ఆలోచించవు, పిల్లల్ని ఆలోచించవు. ఆ సంఘం అంటేనే గుర్తుండదు, సేవకులే గుర్తుంటారు. వెళ్ళిపోతావు. యేసయ్య సన్నిధి అంటే ఎన్ని సాగులు. జాగ్రత్త. హెచ్చరిస్తున్నా కూడా నువ్వు తృణీకరిస్తున్నావంటే ఎవ్వరు కూడా ఆదుకోలేని పరిస్థితులకు వచ్చేస్తావు. జాగ్రత్త. హల్లెలూయా. జాగ్రత్త. గుండెల్లో భయం పెట్టుకో.
ఇంకా సమయం, నేనేం చేసినా నా ఆటలన్నీ సాగుతున్నాయి, నేను మాత్రం ఆరోగ్యంగా ఉంటున్నాను, నేను మాత్రం కుటుంబంలో ఉంటున్నాను. ఒకవేళ నీ భ్రమ పడుతున్నవేమో జాగ్రత్త. రెప్పపాటున ఏం సంభవిస్తుందో కూడా తెలియదు. రెప్పపాటున విర్రవీగాడు ఒక వ్యక్తి. ఎవరు? బైబిల్ ఎక్కడున్నారు? ధనవంతుడు. రెప్పపాటున నా ప్రాణమా తిను తాగు. ఎంత ఆరోగ్యంతో ఉన్నాడు, ఎంత ఆనందంతో ఉన్నాడు, లోకానుసారమైన సంతోషంతో ఉన్నాడు. కొంతమంది అయితే రుచికరమైన భోజనం అనగానే సంతోషం వచ్చింది, కొత్త బట్టలు అనగానే అనలేని ఆనందం, ఫంక్షన్లు అనగానే అసలు ఎక్కడ లేని హుషారు. తల్లిగారి ఇల్లు అన్నా హుషారే, అత్తగారి ఇల్లు అన్నా హుషారే. ఏసయ్య ఇల్లు అంటే మాత్రం కుప్పగూలిపై నీరసం. ఎంత నీరసం అంటే ఇక రాలేం, మా వల్ల కాదు, ఈ వారం రాలేం, వచ్చే వారం వస్తాం, ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్దాం. అసలు కూర్చోలేరు. భూప్రపంచం మొత్తం తిరిగి రమ్మంటే ఏకదాటిగా ఒక పాస్ ఇచ్చేస్తే చాలు. ఈ రోజంతా నీ ఇష్టం వచ్చిన దగ్గర తిరిగంటే తేనకుండా కూడా తిరుగుతారు. యేసయ్య సన్నిధికి రావడానికి మాత్రం అయిస్తుంది. ఎలా లెగుస్తున్నాం? ఆదివారం అని తెలుసు. ఎలా లెగుస్తున్నాం? ఎలా రెడీ అవుతున్నాం? ఏ పనులు చేసుకుంటున్నాం? ఎక్కడ ఆసక్తి చూపిస్తున్నాం? నేను నువ్వు చూడకపోవచ్చు, కానీ సాక్షాత్ యేసయ్య చూస్తాడు. చూచుచున్న దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఎలా పరుగులెత్తుకొస్తున్నావు ఇంట్లోంచే? పడక మీద లేచింది మొదలుకొని పరీక్షించే దేవుడు మన దేవుడు, పరిశోధించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నువ్వు కావాలని బద్ధకం చేస్తున్నావో, ఎక్కడ నువ్వు కావాలని నిర్లక్ష్యం చేస్తున్నావో, ఎక్కడ నువ్వు టైం చూసుకుంటూ కూడా టైం తెలిసి కూడా నువ్వు నిర్లక్ష్యంగా ఇంట్లోనే ఆగిపోతున్నావో, ఆయన స్తుతించడానికి, గణపరచడానికి, ప్రేమించడానికి పరుగులెత్తకుండా, ప్రేమ ప్రేమ నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం. అందరూ బొలవని ఒక్క చేయి కాదు, 2 చేతులు ఎత్తుతారు. ఎంతమందికి యేసయ్య ఇష్టం అంటే 2 చేతులు, ఇంకా 4 చేతులు ఉన్నా కూడా ఎత్తుతారు. అంత అబద్ధం, అబద్ధం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అబద్ధం. యేసయ్య అంటే ప్రేమ లేదు నీకు. అసలు యేసయ్యని ఏ కోశాన్ని ప్రేమించట్లేదు. యేసయ్యని ప్రేమించే వ్యక్తి గుణలక్షణాలు ఎలా ఉంటాయి? ఇంట్లో కాలు నిలబడదు. అసలు రెప్పపాట నేను పాదాల దగ్గరకు వచ్చి ఏకదాటిగా కన్నీరు కాచి ఏడ్చి కనికరించబడి, శుద్ధీకరించబడి, పవిత్రపరచబడి, కడిగేసుకొని, ప్రతిది పాపాలు ఒప్పేసుకొని, ప్రతి అతిక్రమంలో తొలగించేసుకొని, కృతజ్ఞతాబుద్ధితో యేసయ్య ఈ రోజు నేను నా కుటుంబం ఈ రోజు ఇలా ఉన్నామంటే నీ మందిర ఆవరణంలోకి రావడానికి మనలోకి అవకాశం ఇచ్చావని కన్నీరు కారుస్తాయిన పాదాలు పట్టుకుంటుంది ఆత్మ. యేసయ్యని ప్రేమించే ఆత్మ ఇది. స్తుతించడానికి వెనకాడదు, గణపరచడానికి వెనకాడదు, పాటలు పాడడానికి వెనకాడదు, పరిచర్య చేయడానికి వెనకాడదు, చేతులు ఎత్తడానికి వెనకాడదు. గంభీర ధ్వనులతో ఆత్మతో నింపబడి పరవశమై దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, పరిపూర్ణంగా ఆయన సన్నిధిలో ఉండడానికి వేగిర పడిపోతుంది. రాజాని భవనములో వేయి పగలు వేచి ఉన్నాను. యేసు రాజాని భవనం. గట్టిగా చప్పట్లు కొట్టు అందరూ కూడా. దేవుని ప్రేమించే వ్యక్తి పాడే పాట. స్తుతించి ఆరాధింతును, చింతలు మరచెదను, నిన్ను
ఆయన సన్నిధిలో రేయి పగలు వేచి ఉండే ఆత్మ ఆయన ప్రేమించేది. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తున్నాం అనడానికి నిదర్శనం ఏంటో తెలుసా? నా బలము నువ్వేనయ్యా. ఎంత బలహీనతగా ఉన్నా కూడా ఆయన సన్నిధిలో బలాన్ని పొందుకుంటానని పరిగిలెత్తుకొని ఎవరైతే వస్తారో వాళ్ళు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు. హల్లెలూయా. నా బలము, నా కోట, నా కొండ, నా ఆశ్రయం, నా దుర్గం నీవే. హల్లెలూయా. యేసయ్యని ప్రేమించే వారు ఎక్కడ కూడా ఆగిపోరండి. ఎక్కడ ఆగిపోరా, ముందుకే కొనసాగిపోతారా. ఆ మార్గంలో సాగిపోయే మార్గంలో చచ్చిపోయినా పర్వాలేదు, ఆ ప్రేమమయుడి దగ్గరికి మాత్రం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. చాలా మంది ఎవరైనా సాయం చేస్తే ఆపదలు ఆదుకుంటే వాళ్ళని ఎక్కడ కూడా మర్చిపోతామా? వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలి, వాళ్ళ ఆపదలు ఆదుకోవాలి, వాళ్ళకి కనబడాలి, వాళ్ళు ప్రేమించాలి, వాళ్ళు పిలవాలి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి, వాళ్ళతో మాట్లాడాలని ఎంతో ఆరాటపడతాం. మరి యేసయ్యని ఇంతగా బ్రతకడానికి బ్రతుకునిస్తూ, ఆయుష్నిస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, కుటుంబాన్ని ఇస్తున్న యేసయ్యని ఎంతగానో ఆరాధిస్తున్నావు, ఎంత ఆసక్తిని కనపరుస్తున్నావు. ఈరోజు నేను ఒకరు తిట్టాల్సిన అవసరం లే, అరవాల్సిన అవసరం లే, గద్దించాల్సిన అవసరం లేదు. అందరం కూడా మంచి అర్థం చేసుకునే వయసులో ఉన్న వాళ్ళమే. నీకు నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి, నీ మనస్సాక్షిని ఒక్కసారి అడుగు. నువ్వే విధంగా దేవుడిని ప్రేమిస్తున్నావో, ఎలా దేవుడి దగ్గర పరిగెత్తుకుని వస్తున్నావో, ఏ సమయానికి లేస్తున్నావో, ఎక్కడ ఆయన పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడుతున్నావో, ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావో, ఏ రకంగా ఎవరు నేను బ్రతికిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయి. భర్త తీసుకొచ్చే డబ్బుల వల్ల నువ్వు బ్రతుకుతున్నావా? భార్య వండి పెట్టే తిండి వల్ల నువ్వు బ్రతుకుతున్నావా? తల్లిదండ్రుల డబ్బులు కట్టే చదువుల వల్ల నువ్వు బ్రతుకుతున్నావా? దేని ద్వారా బ్రతుకుతున్నావు? కేవలం దేవుడి ప్రేమ ద్వారానే బ్రతుకుతున్నావు. హల్లెలూయా. ఆ ప్రేమ లేకపోతే నువ్వేమీ చేయలేవు, ఉండలేవు కూడా, ఈ భూమి మీద ఉండలేవు. చివరిగా చెప్పాలంటే అసలు ఆయన ప్రేమ లేకపోతే, ఆయన్ని పట్టించుకోకపోతే, ఆయన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ భూమి మీద కనబడం. ధనవంతుడు కనబడ్డాడా? ఎక్కడ కనబడ్డాడు? పాతాళంలో కనబడ్డాడు. పాతాళం ఎలాంటిది? మంచి సుఖాన్ని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది, ఆహ్లాదాన్ని ఇచ్చేది. అక్కడికి పోయి నేను ఆరాధిస్తా, స్తుతిస్తా, ఘనపరుస్తా, యేసయ్య నన్ను కాపాడంటే కాపాడబడలేవు. కాపాడబడగలుగుతావు? నరకంలో గాలుతుంటే, సురుకులు వేస్తూ ఉంటే, మంట మండుతూ ఉంటే, శరీరం గాలిపోతూ ఉంటే, అప్పుడు గుండె లోతుల్లో నుంచి ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ఆ పాట యేసయ్యకి వినబడదు. భూమి మీద ఉన్నప్పుడు నువ్వెంత పాడుతావో పాడటానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. భూమి మీద నువ్వెంత ఏడుస్తావో, నీ పాపాలు కడుక్కుంటావో దేవుడు అవకాశం ఇచ్చాడు. భూమి మీద నువ్వెంత ఆయన ఘనపరుస్తావో నీకు మంచి సదవకాశం ఇచ్చాడు. ఎంత ప్రేమించాలనుకుంటున్నావో యేసయ్యని అంతగా ప్రేమించడానికి జీవితాన్ని ఇచ్చాడు. నరకంలోకి వెళ్ళి అన్నీ చేస్తా అంటే అవకాశం లేదు. అక్కడికి వెళ్ళి యేసయ్యా నువ్వంటే నాకు ఇష్టమయ్యా, నువ్వంటే నాకు ఇష్టమయ్యా, నేను ఎంతగానో నేను నీ సన్నిధికి వచ్చాను, ఎన్ని సంవత్సరాలు నేను నీ సన్నిధిలో వెంబడించాను, నేను ఈ పరిచర్య చేశాను, ఆ పరిచర్య చేశాను, ప్రార్థన చేశాను, కానుకలు ఇచ్చానయ్యా, నేను ఏమైనా కింద పడో మీద పడో, నేను లేచి బద్ధకమయ్యో, నీరసమయ్యో, నిర్లక్ష్యమయ్యో, ఒకరు పిలిస్తేనో, బలవంతం చేస్తేనో, గద్దిస్తేనో నీ సన్నిధిలో వచ్చి కూర్చున్నా కదా, నా మీద కనికరం లేదా, నా మీద జాలి లేదా, నాకు నువ్వంటే ఇష్టం, నేనంటే ఇష్టం లేదా, పలానా అక్కంటే ఇష్టమా, ఆమె నీ రాజ్యాన్ని చేర్చుకున్నావు. ధనవంతుడు అట్లే అన్నాడా లేదా? లాజరు నీ రొమ్మునున్నాడు, రాజర్తో నాకు ఒక చుక్క మంచినీళ్ళు పోయమని అంటున్నాడు. ఆయన అయితే అక్కడున్నా, నేను ఇక్కడున్నా, నా పరిస్థితి ఏంటి? భూమి మీద ఉన్నా నా సహోదరులకు నేను వెళ్ళి చెప్పేసి వస్తాను. ఎంత బతిల్లాన్నా, గీ కొట్టుకున్నా, రొమ్ములు బాదుకున్నా, ఏడ్చినా, మొర్ర పెట్టినా, గీ పెట్టినా, ఎంత అజ్ఞానంగా నువ్వు బ్రతికినా కూడా వ్యర్థం. ఇప్పుడు వద్దన్న చేసుకుంటే ఈ రోజు మందిరంలో ఉండి వాళ్ళు అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, నా ప్రవర్తన నాది అని. మందిరం దాటి నువ్వు వెళ్ళిపోయినా, నరకంలో నువ్వు ఎంత యాతన పడినా, అక్కడుండి నువ్వు ఎన్ని పరిశుద్ధ ప్రార్థనలు చేసినా, ఒప్పుకున్న పాపాలు ఒప్పుకున్నా కూడా ప్రయోజనం లేదు. ఇక్కడ బ్రతుకున్నప్పుడే ఆ బ్రతుకు నీకు ఈ రాత్రే చనిపోవచ్చు, ఈ క్షణమే చనిపోవచ్చు, రెప్పపాటు లేని ప్రాణం పోవచ్చు. తక్షణమే యేసయ్యని ప్రేమించు, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో యేసయ్యని ప్రేమించి ఆయన రాజ్యానికి వెళ్తావు. లాజరు ఆయన్ని పరిపూర్ణంగా ప్రేమించు.
ఆయన సన్నిధిని ప్రేమించాడు, ఆయన మాటల్ని ప్రేమించాడు, ఆయన ఆరాధించడానికి ఇష్టపడ్డాడు, ఆయన కనపరచడానికి ఇష్టపడ్డాడు. ఎక్కడ కూడా యేసయ్య సన్నిధిని నిర్లక్ష్యం చేయలేదు. నేను నిర్లక్ష్యం చేసుకొని పోతూనే ఉన్నా, మంచిగా సంపాదిస్తున్నా, నా బిడ్డల్ని మంచిగా పోషిస్తున్నా, అప్పులు కట్టుకుంటున్నా, కుటుంబంలో పోషణ బాగానే జరుగుతుంది, కావాల్సినవి తింటున్నాం, తిరుగుతున్నాం, జలసాలు చేస్తున్నాం అని అనుకుంటున్నావా? రెప్ప పాటన ఏం సంభవిస్తుందో కూడా ఎవరికి తెలియదు. ప్రేమ కలిగి ఉండు, ప్రేమతో ఉండు, అందరితో సమాధానంగా ఉండు. ఎవరిని నువ్వు తిట్టొద్దు, ఎవరు ఒకరు నేను తిట్టుకునే పరిస్థితులకు నువ్వు రావద్దు. హల్లెలూయా. ఒకరిని నువ్వు తిట్టొద్దు, ఒకరు నిన్ను తిట్టే పరిస్థితులను ఉండకూడదు. అది మనిషి అన్నవాడు ఏంటండి సంపాదించుకునేది? చచ్చినా కూడా ఎప్పటికీ కూడా నువ్వు గుర్తుండి నిన్ను తలుచుకుంటూ మంచి సాక్ష్యం చెప్పే జీవితం జీవిస్తే చాలు. అవునా కదా? ఫలానా వ్యక్తి చచ్చాడంటే ఎంతో మంది పరుగెత్తుకొని వచ్చి నీ కోసం కన్నీరు కార్చే వాళ్ళని సంపాదించుకో. ఆ బ్రతుకు ఫలానా అక్క దగ్గరికి వెళ్తే ఎంత ప్రేమను కనపరిచింది, ఎంత ఆదరణ కనపరిచింది. ఫలానా అక్క దగ్గరికి వెళ్తే ఎంత ప్రేమ, ఉన్న దాంట్లో తను తినకపోయినా నాకు పెట్టింది, తన వస్త్రాల్లో నాకు వస్త్రాలు ఇచ్చింది, తనకు నేను ఈ సమస్యతో ఉన్నానంటే డబ్బులు సహాయం చేసింది, ఫలానా అక్క నా కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసింది, నేను బాధలో ఉన్నానంటే 10 సార్లు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడిగింది. అది మంచి గుణ లక్షణం. హల్లెలూయా. అక్క నోటితో ఎప్పుడు అబద్ధాలు రాలే. అక్క ఎప్పుడు దేవుని స్తుతించేది, గణపరిచేది, ఆరాధించేది, దైవికంగా ఉండేది, మంచి వస్త్రాలు కట్టుకునేది, దైవికమైన నడిపికగా నడిచేది, మంచి ఆతిథ్యం ఇచ్చేది, ప్రేమ కలిగి ఉండేది, అందరినీ ప్రేమతో పలకరించేది, ఆప్యాయంగా కలిసి ఉండేది, ఉన్న దాంట్లో నలుగురికి సాయం చేసేది. ఈ పేరు చాలు. ఫలానా వ్యక్తి పేరంటే వామ్మో, ఆ వ్యక్తి ఫోన్ అసలే చేయకూడదు. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళడం అసలు నాకు ఇష్టమే లేదు వెళ్ళాలంటే. కొంతమంది మొహాలు చూస్తేనే అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించని కూడా బలవంతంగా అడుగు పెట్టే రోజులు కూడా ఉంటాయండి. కొంతమంది ఇంట్లో తినాలనిపించదు, తాగాలనిపించదు, మాట్లాడాలనిపించదు, కొద్దిసేపు కూర్చోవాలనిపించదు. ఉందా లేదా అనుభవం? అందరికీ ఉంటుందా లేదా? ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉంటుంది. అలాంటి పరిస్థితి నువ్వు నేను ఉండకుందుముగాక. హల్లెలూయా. మనల్ని చూస్తే 10 మంది పరిగెత్తుకొని రావాలి, 10 మంది మాట్లాడాలి, 10 మందికి మనం ప్రేమ పంచాలి, 10 మందికి ఆప్యాయత పంచాలి, 10 మందితో నవ్వుతూ మాట్లాడాలి, చిరునవ్వుతో పలకరించాలి. అలాంటి వ్యక్తి ఇంటికి వెళ్ళాలంటే భయపడే గడగడ, మన ఇంటికి ఒకరు రావాలంటే గడగడ వణుకుతూ ఉండడానికి వీల్లేదు. స్వతంత్రంగా మన ఇంటికి వచ్చే పరిస్థితులు కల్పించాలి. క్రైస్తవ కుటుంబం అంటే ఏంటి? క్రైస్తవ బిడ్డలు అంటే ఏంటి? స్వార్థం కాదు. నా ఇల్లు, నా వాకిలిది, నాది, నా స్వార్థ. నా ఇంట్లో ఎవరు రావద్దు, నా ఇంట్లో ఎవరు తినద్దు, నా ఇంట్లో ఎవరు తిరగద్దు, నా ఇంటికి ఎవరు రావద్దు, కూర్చోవద్దు అనడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరితో సమాధానము, ప్రేమ కలిగి జీవిస్తే ఆ గుణ లక్షణం యేసయ్య ఇష్టపడి ధన్యులుగా మనల్ని మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటైతే చెప్తున్నా నేను, చాలా మంది ఆడవాళ్ళు ఆలోచన చేసేది ఏంటో తెలుసా? మనం చేసే ప్రతి పనిలో జాగ్రత్తలో చాలా మెరుగు ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ దేనిలో ఎలా ఉండాలో కూడా మనం తెలుసుకోవాలి. ఇంట్లో ఇరిగిపోయిన వస్తువులు, పాత వస్తువులు, పాత సామానానికి అమ్మేయాల్సిన పరిస్థితి వస్తుందా రాదా? చెప్పాలందరూ కూడా. వచ్చే దాంట్లో ఒక 100 రాని, 200 రాని, ఏదో ఒక దానికి ఉపయోగపడుతుందని మనం అనుకుంటాం. అవునా కదా? మన ఇంటి ముందుకి రోజు చెత్త కాగితాలు ఏరుకుపోయే వాళ్ళు, మనం అనుకుంటాము వాళ్ళు చెత్త కాగితాలు ఏరుకుపోతున్నారనే చూస్తాం, కానీ ఆ పూట ఆ పోషణ జరగకపోతే పిల్లలు పోషించబడారు. సాక్షాత్తు నేను చూసే కళ్ళ ముందు ఇక్కడ మందిరం కట్టబడి ఇక్కడికి వచ్చిన నాటి నుంచి ఒక యవనస్తురాలు తిరుగుతుంది, సంచి పట్టు. ఆమె పేరు శిరీష. యవనస్తురాలు తిరిగింది శిరీష. భర్త, 2 పిల్లలు.
నిర్దాక్షణంగా అనుకోని రీతిగా 3 సంవత్సరాలు అవుతుందో 2 సంవత్సరాలు అవుతుందో భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. చిన్న చిన్న పిల్లలు, మన చెర్రీ అంతేమో పెద్ద అబ్బాయి, అంతకంటే చిన్నపిల్ల ఇలా తేజో మను అంతా ఉంటుంది ఆ చిన్నమ్మాయి. వాళ్ళిద్దరే ఉంటారు. ఈ అమ్మాయి ఏం చేసేది, కాగితాలు ఏరుకుంటుంది. చనిపోయిన తర్వాత ఒక 15 రోజులకు 10 రోజులకు మళ్ళీ చెత్త కాగితాలు ఏర్పడానికి వచ్చి భయంకరంగా ఈ మందిరంలోకి వచ్చి ఏడుస్తుంటే ఏంటి తల్లి ఏమైంది చెప్పు చెప్పు అంటే నా భర్త చనిపోయిందమ్మా అని. చిన్న వయసు, చూస్తే ఆమె మంచి యవనస్తురాలు, చిన్న వయసు, పిల్లలిద్దరు, చనిపోయింది. ప్రాణం తరుక్కుపోయింది ఎంత చిన్న వయసులో. అమ్మ నీకు ఏదైనా ఆధారం ఉందా, మరి మీ వాళ్ళు ఉన్నారా, ఎవరు ఉన్నారా అని అంటే మా బావగారు మా అక్క ఉంది కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోరమ్మా. ఎప్పుడైతే మా ఆయన చనిపోయాడో నా బిడ్డను తీసుకెళ్ళి అమ్మగారి చేతిలో పెట్టేసా, వాళ్ళనే పెంచి వాళ్ళనే మంచి దైవజాతలను చేసి పెళ్లి చేయండి అని అప్పగిచ్చేసాను. ఎంత సంతోషించాను. నా కొడుకు ఒక్కడు నాతో ఉంటాడమ్మా అని. క్రైస్తవురాలను, కొడుకు ఒక్కడు నాతో ఉంటాడని. మరేంటి తల్లి నీ పోషణ ఏంటంటే ఈ పనేనా అన్న. ఇదే అమ్మ కాగితాలు ఏరుకుంటా నేను అని. సరే అని చెప్పేసి ఆ రోజు సంఘంలో కొంతమంది ఉన్నారు, పవిత్ర వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. అమ్మాయిని పిలిచా, తోచింది అందరు తల ఇంత వేసారి ఇచ్చి పంపించేసి తర్వాత నుంచి ప్రతిరోజు ఇక్కడికి వస్తుంది. అప్పటి వరకు కూడా ఇంట్లో పాత సామానే కానీ, పుస్తకాలే కానీ, ఏవైనా సామాన్లే కానీ, ప్రతిది కూడా ఏదైనా ఒక్కటి కూడా పాత ఇనుప కొట్టుకు వేయకుండా అన్ని సంచులలో పెట్టి అక్కడ ఉంచేదాన్ని. ప్రతిది ఆమె రాగానే తీసుకెళ్ళమ్మా అమ్మేసుకో అని చెప్పేసి. పండగకి ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి తనకి కొత్త బట్టలు కొనిచ్చి ఇచ్చేస్తాను నేను ఖచ్చితంగా. తను వస్తే ప్రతి దినము కూడా ఉదయకాల సమయంలో ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా. మనమన్నా లేచి ఎన్నింటికి లెగుస్తామో ఏం చేస్తామో తెలియదు, కానీ తెల్లారుజామున 4 లేచి ఎలా పడితే అలా వచ్చి చెత్త కాగితాలు ఏరుకుంటూ భయంకరంగా ఉంటుంది. తన అక్కడికి వెళ్ళి ట్యాప్ దగ్గర కాలు చేతులు కడుక్కోమని వచ్చి ప్రతిరోజు ఇక్కడ టిఫిన్ చేసి ఒక బాక్సులలో పిల్లలకు పెట్టి పంపిస్తారు. మధ్యాహ్నం వరకు తను కాగితాలన్నీ ఒక్కొక్కసారి అమ్మా ఈరోజు నాకు ఏమీ దొరకలేదమ్మా, ఈరోజు నేను ఇంటికి ఎట్లా వెళ్ళాలి, నా పిల్లలకు కొనుక్కొని ప్రతిరోజు కంట 300-200 వస్తాయి అంతే. ఆ 200లతో నా పిల్లల్ని పోషిస్తుంది. తనకే ఆధారం లేదు, ఎక్కడి నుంచి డబ్బు రాదు. మనం తింటున్న ఆహారాన్ని విచ్చలేన్నాం. మన పిల్లలు తినకపోతే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాం. మనం తినే ఆహారంలో కొంత నచ్చకపోతే ఈ కూర నచ్చలేదు అనగానే మమ్మీ నాకు ఈ కూర నచ్చలేదు అనగానే ఆ కూర పడేస్తున్నాం. కానీ ఆమెకి కాగితాలు, చెత్త కాగితాలు, పడేసిన వాటర్ బాటిళ్ళు, ఇనుప సామాను ఏదైనా దొరికితే వాటిని అమ్ముకొని వెళ్ళి ఒక్కొక్క రోజు ఆమెకి ఏమీ దొరకకపోతే ఖాళీ చేతులతో వెళ్ళలేక మందిరానికి పరిగెత్తుకొని వస్తే ఖచ్చితంగా నేను ఆ పూటకు సంబంధించిన డబ్బులు ఆమె చేతిలో పెట్టి ప్రార్థన చేశామ్మా, ఏం కాదు, రేపు దేవుడు కార్యం చేస్తాడు, ఈ రోజు నీ పిల్లలకి తీసుకెళ్ళని ఇస్తాను. ప్రతి ఒక్కటి మనము ప్రేమ కలిగి ఆదరించి ఈరోజు మనకి ఇంట్లో ఉన్న సామాన్లు మనకు పనికి రాని సామాన్లు కానీ ఒక జీవితాలని పోషించగలిగే సామాన్గా మారిపోయింది. ఖచ్చితంగా ఈరోజు మనకు ఉపయోగపడే ఏంటి అవి? తాగి పారేసిన వాటర్ బాటిల్ మనకు ఉపయోగం లేదు, ఎందుకంటే ఇంకోటి కొనుక్కొచ్చుకుంటాం. కానీ పాడేసిన బాటిల్తో ఒక కుటుంబం పోషించబడుతుంది. హల్లెలూయా. ఖచ్చితంగా క్రైస్తవులుగా మనం మన ఇంటి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు, ఎవరు ఎలా పనిచేసుకుంటున్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా పరామర్శించే మంచి ప్రేమ గుణం కలిగి ఉండాలి. హల్లెలూయా. డోర్లు పెట్టుకుంటారు, పొద్దున్న లేస్తే భర్త బయటికి పోగానే గడలు పెట్టేస్తారు. మా ఆవిడ బయటికి రాదండి, మా ఆవిడ పక్కనలతో కూడా మాట్లాడదండి, అసలు ఒకరి గురించి ఆమెకు అవసరమే లేదండి. ఒకరికి సాయం చేసి 10 మందిని పలకరించి యేసయ్య ప్రేమను పంచే పరిస్థితిలో ప్రతి క్రైస్తవులు ఉండాలి. హల్లెలూయా. పరిపూర్ణంగా ప్రతి ఒక్కరికి మనం సహాయం చేసే మంచి మనస్తత్వం కలిగి జీవించాలి. హల్లెలూయా. మనమే తిని, మనమే తాగి, మనమే సంపాదించుకొని, మనమే పెట్టుకుంటే అసలు అది మనం అనుభవించకుండానే పోతుంది. ఎక్కడ పోద్దో తెలియదు, ఎవరు తీసుకుంటారో తెలియదు, ఎట్లా పోద్దో తెలియదు, మోసపోతాం.
మనకున్న దాంట్లో 10 మందికి కొంతమందికి పెడితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మనం ఒకరికి ఇస్తే మనకు దేవుడు ధారాళంగా ఇస్తాడు. మనం ఒకరికి ప్రేమ చూపిస్తే మనల్ని దేవుడు అమితంగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తామో అది దేవుడి దగ్గర నుంచి పొందుకుంటాం. హల్లెలూయా. చాలా మంది బిర్యానీలు తినగలిగే స్టేజ్లో ఉన్నారు, మంచి రుచికరమైన భోజనాలు తినే స్టేజ్లో ఉన్నారు, కానీ తినకుండా ఉండేవారు చాలా మంది ఉన్నారు. నేను మరలా ఈ సంవత్సరం ఖచ్చితంగా నేను ఆరంభం చేయాలనుకుంటున్నాను. సంవత్సరానికి 2 సార్లు, 6 నెలలకు ఒకసారి అనాథలకి భోజనాలు ఖచ్చితంగా మనం పెట్టాలి. హల్లెలూయా. పెడదామా వద్దా? పెడదామన్న వాళ్ళు చేయొద్దండి. 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మనం భోజనం పెడదాం. ఏదో బంగారం పెడదామనట్లేదు, ధనం ఇద్దామనట్లేదు, ఇల్లు కట్టిద్దామని అంతకన్నా అనట్లేదు. పట్టెడు భోజనం 6 నెలలకు ఒకసారి కొంతమంది అనాథలకి భోజనంతో పాటు ఒక బెడ్షీట్ ఇచ్చేద్దాం ఖచ్చితంగా. ఇదే నెల? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, మనం మళ్ళీ డిసెంబర్, నవంబర్, డిసెంబర్ ముందుకి, డిసెంబర్ నెల ఫస్ట్ వీక్లోనో ఏదో అనాథలకి అందరికి భోజనం పంపిణీ చేద్దాం. ఇప్పుడు పండగ 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 అని చెప్పి మనమే సమకూర్చుకొని కొత్త వస్త్రాలు కొనుక్కొని బిర్యానీలు చేసుకొని ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకొని కలర్లు కొట్టుకొని మంచి ముస్తాబు చేసుకునే కంటే అనాథలు, రోడ్డు మీద ఉన్న అనాథలకి యేసయ్య ప్రేమను పంచుతా. హల్లెలూయా. అందరికీ చెప్తున్నా నేను, అందరూ కూడా ఒక డబ్బా పెట్టుకోండి. ప్రతి క్రైస్తవుడు ఎప్పుడు ఇది చేయవలసిన పని, ప్రతి క్రైస్తవుడు ఒక పాటించాల్సిన పని. ఇంట్లో ఒక డబ్బా పెట్టుకోండి. నీకు వచ్చిన 10 రూపాయలు, 1 రూపాయి అయినా పర్వాలేదు, అనాథల కన్నా అందులో వేసి 6 నెలలకు ఒకసారి ఇక్కడ పట్టుకరండి. ప్రశాంతంగా అందరం ఎంత వచ్చిందో చూసుకొని దాంట్లో బెడ్షీట్లు, భోజనానికి సంబంధించినంత కొనేసి వాటన్నిటిని రోడ్డు మీద వెళ్ళి మంచి ప్రశాంతంగా పంచితే నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఉన్నారే, నీ గర్భంలో పుట్టిన పిల్లలు ఉన్నారే, చచ్చేంత వరకు అనాథలుగా బిడ్డలు ఉన్నారు. ఖచ్చితంగా ఎక్కడ కూడా చెయ్యి చాపే పరిస్థితుల్లో దేవుడు వాళ్ళని ఉంచారు. ఎందుకంటే నువ్వు ఒక అనాథలను ఆదుకోవడానికి ఒక పూట భోజనం పెడతావు. హల్లెలూయా. ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను, మరలా మనం డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా అక్కడ మనం అనాథలకు భోజనాన్ని సిద్ధపరచుదాం. భోజనానికి బెడ్షీట్లకు వాటన్నిటికీ మనం ముందుకొద్దాం. ప్రతి సంవత్సరం 2 సార్లు, సంవత్సరానికి 2 సార్లు మనం చేద్దాం. ఖచ్చితంగా దీంట్లో మనందరం దేవుని ప్రేమిస్తున్నాం అనడానికి పుట్టిగా వచ్చిపోవడం కాదు, మనది మనమే తినడం కాదు, నలుగురికి భోజనం పెట్టే పరిస్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. యోబు దేవుని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఎంతో మందిని ఆదుకున్నాడంట. అనాథలను ఆదుకున్నాడు, విధవరాలను ఆదుకున్నాడు, దిక్కులేని వారిని ఆదుకున్నాడు. అందరినీ దేవుడు కార్యం జరిగి అందరి పట్ల దేవుడు ప్రేమను చూపించాడు. చివరి దశలో తనకు 2 అంతల దీవెన్ని పొందుకోవడానికి అవకాశాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. అట్టి కృప మనందరం కూడా పొందుకొందుము గాక. మోకరించుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని మోకరించుకొని దేవుడి సన్నిధానంలో ఒక్కసారి ఎవరు బయటికి వెళ్ళదు. దయచేసి ఎవ్వరు కూడా బయటికి వెళ్ళదు. 2 చేతులు పైకెత్తాలి, మోకరించాలి. ఆ ప్రేమ గుణం, ప్రేమ లక్షణం ప్రతిది కూడా నేను పొందుకోవాలయ్యా, నాకు కనికరించండి నాయన, నాకు ప్రేమను నేను ప్రేమించే మనస్తత్వం నాకు కావాలి, మంచి గుణ లక్షణం నేను కలిగి ఉండాలయ్యా, నిన్ను పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ప్రేమించే మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి నాయన. మౌనంగా ఎవ్వరు ఉండకూడదు. దేవుడు మనతో మాట్లాడిన మాట ప్రకారంగా 2 చేతులు పైకెత్తి, ఒక అర్హత, ఒక యోగ్యత లేని మనల్ని ప్రేమించిన దేవుడి దగ్గర ఒక్కసారి మనము హృదయ లోతుల్లో నుంచి ఒక్కసారి ఏ అవకాశం కూడా లేకపోయినప్పటికీ ఎంతగానో ప్రేమించాడు. మంచి గుణ లక్షణం నాకు కావాలి, ప్రేమించి మంచి మనస్సాక్షి నేను పొందుకోవాలి, ఇతరులను ప్రేమించే మనస్తత్వం నాకు కావాలి, నిన్ను పరిపూర్ణంగా ప్రేమించే మంచి మనస్సాక్షి నేను కలిగి ఉండాలి. నన్ను క్షమించండి, నన్ను కనికరించండి, నీ కృప నా మీద విస్తరింపచేయండి అయ్యా. పూర్ణ మనసుతో పూర్ణాత్మతో నిన్ను ప్రేమించే మనసు నాకు కావాలయ్యా. నిన్ను ప్రేమించకపోతే నేనేమి కూడా పొందుకోలేను నాయన. కానీ
కన్నీరు కాచి ప్రార్థన చేస్తావా? నిన్ను నీవు ఆయనకు అప్పగించుకుంటావా? నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించు. ఈ రోజు నువ్వు నీ కుటుంబం సజీవంగా ఉన్నావంటే కేవలం ఆయన ప్రేమ. నీ కృపయే భయంకరమైన ప్రవర్తనను కూడా తట్టుకుంటున్నాడంటే కేవలం ఆ కృప మాత్రమే. ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించా. మన గుణాన్ని ఎవరు ఓర్వలేరు. కేవలం కట్టుకున్న భర్తనే తట్టుకోలేకపోతున్నాడు మనల్ని. కృపయే కట్టుకున్న భార్యనే ఓర్వలేకపోతుంది మనల్ని. కడుపున పుట్టిన పిల్లలే మనల్ని దూరం పెడుతున్నారు. కృపయే కానీ మన యేసయ్య ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనల్ని. కృపయే నిన్నెంతగానో ఓర్చుకుంటున్నాడు. నానంటే కృపయే కన్నీరు గార్చు దేవుడి సన్నిధానంలో హృదయ లోతుల్లో నుంచి ప్రేమించు. కృపయే నిన్ను ప్రేమించే మంచి మనసు నాకు కావాలయ్యా. ఉన్నాను నీ కృపయే 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 నీ బ్రతికి నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్న వ్యక్తులే మనల్ని దూరం పెడుతున్నారు. అర్హత లేకున్నా ప్రేమించావు. మనసుతో పాటు కన్నీరు కారుస్తూ అప్పగించుకొని ఆత్మనైనా అప్పగించిన ఈ పూట యోగ్యత లేకున్నా ఏ సహాయము చేసే పరిస్థితులు ఎవరు లేకపోయినా యేసయ్య నీకు సహాయకుడిగా దిగొచ్చాడంటే కేవలమైన ప్రేమ మాత్రమే. లోకములను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ ఎంతో మంది నిన్ను నిందిస్తున్నారు, దూషిస్తున్నారు. ఓటమి నా బ్రతుకులో నువ్వెందుకు బ్రతుకుతున్నావని ఎంతమంది చీకొడుతున్నా కూడా నీ కృపతో నన్ను ఈ రోజు బలపరిచి బ్రతుకున్నావంటే కారణం యేసయ్య. లోకము నన్ను ఆకర్షింపగా బండబారిన హృదయం దగ్గరుండడానికి వీల్లేదు. విరిగి నలిగిపోవాలి నీ హృదయం ఈ పూట. ఓటమి నా బ్రతుకును హేళన గర్వం అస్సలు ఉండడానికి వీల్లేదు. నీ కృపతో నన్ను కేవలం ఈ రోజు నువ్వు ప్రేమించబడడానికి గల కారణం యేసయ్య. నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞులను. తిని తినక నీ కృపకు పిల్లల్ని పెంచి పెద్దగా చేస్తే ఈ రోజు నిన్ను ధృవీకరిస్తున్నారు. కానీ యేసయ్య మాత్రం నిన్ను తన అరచేతిలో చిక్కుకొని కాపాడుతున్నాడు. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం అవునయ్యా. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే 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 నేనేమై ఉన్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమై ఉన్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అవునయ్యా.
ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృప మాత్రమే. ఈ భూమి మీద నేను నివసించడానికి అసలు అవకాశమే లేదయ్యా. ఎంత మనుషులని ప్రేమించినా నన్ను తృణీకరించేవారు, ఎంతో మంది దూషిస్తూ నిందిస్తూ అవమానపరుస్తున్న వారి మధ్యలో ఉంటున్నప్పటికీ ఈ రోజు నేను సజీవంగా ఉన్నానంటే కేవలం నీ ప్రేమ మాత్రమే. నన్ను చూసి పళ్ళు కొరుక్కునేవారు ఉన్నారు, ఎందుకు బ్రతుకుతున్నావని దూషించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు సజీవంగా నీ సన్నిధిలో ఉన్నానంటే కేవలం నీ ప్రేమ. అతి ప్రేమ నేను చివరి శ్వాస వరకు ప్రేమతోనే నేను మరణమవ్వాలయ్యా. నీ ప్రేమలో ఒదిగిపోయే కృప నాకు కావాలి నాయన. నీ ప్రేమలో నేను నా కుటుంబం కట్టబడాలి. ప్రేమ కలిగి ఇతరుల పట్ల జీవించాలయ్యా. నా హృదయాలలో ఉన్న ప్రతి విధమైన సనుగులు కనుగులు వ్యతిరేకమైన ఆలోచనలు సునాములు కాల్చివేయబడును కాక. వాటి ద్వారా ఏ ప్రయోజనం లేదయ్యా, వాటి ద్వారా నష్టమేనాయన. ప్రయోజనకరమైన నీ ప్రేమను నింపుకునే కృపను కావాలి అని రెండు చేతులు పైకెత్తు. ఎవరు తలలు కిందకి వేయకుండా నీ టారుగా ఆయన వైపుకి చేతులు చాపు. ఈ అపారమైన ప్రేమ నిండు మనసుతో నేను ప్రేమించాలి, నిండు మనసుతో నా కుటుంబాన్ని ప్రేమించాలి, నిండు మనసుతో సంఘాన్ని ప్రేమించాలి, సేవకులని ప్రేమించాలి. నీ సన్నిధిని ప్రేమించే మనసు నాకు కావాలయ్యా. అంటూ ఎవరైతే తీర్మానం తీసుకుంటారో వారి మీదకి దేవుని ఆత్మ బలముగా దిగుస్తుంది. పరిపూర్ణమైన ప్రేమతో నింపబడతావు, అనేకులను ఆదరిస్తావు, దేవుని చేత ఆదరించబడతావు. నీ కృప నా మీద భారంగా విస్తరింపచేయండి. పరిపూర్ణమైన పరిశుద్ధతలోకి నన్ను నడిపించి సంపూర్ణంగా పరిపూర్ణంగా నీ ప్రేమలో నన్ను స్థిరపరిచి ఏది ఏమైనప్పటికీ చివరి శ్వాస వరకు ఎక్కడ ఆగినటువంటి కృప నాకు కావాలి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నీకు వందనాలు.